స్టోరీ కేవలము కల్పితాలు. అనగనగా ఒక రోజు వర్షం కురుస్తున్న సాయంత్రం, ఆ ఊరు దట్టమైన అడవికి అతి సమీపంలో ఉంది. ఆ ఊర్లో నిష్క అనే యువతి తన తల్లిదండ్రులతో నివసించేది. ఆమెకి చిన్నప్పటి నుండే అడవులంటే అమితమైన ప్రేమ. కాని ఆ ఊర్లో ఒక భయంకరమైన నమ్మకం ఉంది. ఆ అడవిలోకి అర్ధరాత్రి ఎవరైనా వెళితే తిరిగి రావడం చాలా కష్టం. ఒకరోజు నిష్క స్నేహితులు ఆమెకు ఓ సవాల్ విసిరారు. నువ్వు నిజంగా ధైర్యవంతురాలివి అయితే అర్ధరాత్రి అడవిలోకి వెళ్ళి వచ్చి చూపించు. ఆమె ఆలోచించలేదు. సాహసమే ఆమె గుణం. అర్ధరాత్రి చేతిలో ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకొని అడవిలోకి అడుగుపెట్టింది. మొదట అన్నీ సాధారణంగానే అనిపించాయి. కాని లోతుగా వెళ్తుంటే వాతావరణం మారిపోయింది. గాలిలో ఒక వింత వాసన, చెట్లపై ఉన్న కాగితంలా ఊగుతున్న నల్లని దుస్తులు, అకస్మాత్తుగా వెలుగులు ఆరిపోవడం. నిష్క గుండెల్లో ఆందోళన మొదలైంది. వెనక్కి తిరగాలనుకుంది. కాని అప్పటికే చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఆమె ముందు వంగిన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు వేర్లు నేలమీద నుంచి పైకి వచ్చి భయంకరంగా కనిపించాయి. అక్కడే ఆమెకు కనిపించింది ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ. ముఖం పూర్తిగా చీకట్లో కనిపించదు. ఆమె మెల్లిగా ముందుకు నడుస్తూ నిష్కను అగాధమైన కళ్లతో చూడటం ప్రారంభించింది. నువ్వెవరు అని నిష్క భయంతో అరిచింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. కాని ఆమె పెదవులు కదులుతున్నాయి, నిశ్శబ్దంగా, వాయిస్ లేకుండా. అప్పటికే నిష్క హృదయం ఊపిరాడక ఆగిపోయినంత పనైంది. వెనక్కి తిరిగి పరుగు తీస్తుంటే అదృష్టం కొద్దీ ఓ చెట్టుకు తగిలి కిందపడిపోయింది. వెళ్ళిపో, వెళ్ళిపో, నీకు తెలియదు. ఆమె చెవుల్లో ఒక గట్టిపాటి కేక వినిపించింది. అది తన చెవుల్లోనే ఊగిపోతూ ఉంది. ఏదో అద్భుతమైన శక్తితో నిష్క లేచి పరుగు తీసింది. ఆ వింత రూపం ఆమె వెనుకే ఉంది. అడవి నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ రూపం కనపడకుండా పోయింది. ఆమె ఊపిరి పీల్చుకుంది. ఊర్లోని వారందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు తిరిగి వచ్చావా? అసాధ్యం. అప్పుడు నిష్క గమనించింది. తన చేతిపై వింత గోరు ముద్రలు ఉన్నాయి. అప్పటి నుండి నిష్క జీవితంలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ఆమె ఒంటరిగా ఉన్న ప్రతిసారీ తన చెవుల్లో అదే మాట తిరిగి తిరిగి వినిపిస్తుంది. వెళ్ళిపో, నీకు తెలియదు. ఇప్పటికీ ఆ అడవిలో వెళ్ళిన వాళ్లు తిరిగి రావడం లేదు. కాని నిష్క మాత్రం తిరిగి వచ్చింది. ఎందుకు? ఏ శక్తి ఆమెను వెనక్కి పంపించింది? లేకపోతే ఆమె ఇంకా ఆ వింత శక్తుల ప్రభావంలోనే ఉందా? ఇది ఒక ప్రశ్నే. సమాధానం తెలియదు. కాని ఆ అర్ధరాత్రి నిష్కను చూసిన ఆ రూపం ఇంకా అక్కడే ఉందని ఊరి పెద్దలు చెబుతారు. అడవి నుంచి బయటకు వచ్చిన నిష్క ఊరంతా ఆశ్చర్యంతో ఆమెను తిలకించింది. ఆ అడవిలో అడుగుపెట్టిన వారెవరూ తిరిగి రావడం లేదు. కాని ఆమె మాత్రం తిరిగి వచ్చింది. కాని ఆమె లోపల ఏదో మారిపోయింది. ఆమె రాత్రిళ్లు నిద్రపోయే సమయంలో తన చెవుల్లో ఒక్క మాట మాత్రమే మోగేది. వెళ్ళిపో, నీకు తెలియదు. తల్లి, తండ్రి ఎంతో ఆనందించారు. కాని వారిని నిష్క కౌగిలించుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా వారిలో ఏదో మార్పు కనిపించేది. వారు ఎంతో భయం చెంది ఆమెను చూసేవారు. కుర్చీలో కూర్చొని కదలకుండా ఉండిపోయేవారు. కొన్ని రోజులు గడిచాయి. నిష్క మామూలుగా ఉన్నట్లే కనిపించేది. కాని చిన్న చిన్న విషయాలు వింతగా మారాయి. పగలు చాలా సాధారణంగా ఉండేది. కాని రాత్రివేళల ఆమెకు తన చుట్టూ గాలిలో ఏదో వింతగా అనిపించేది. సాయంత్రం ఇంట్లోని కుక్క గట్టిగా మొరిగేది. ఒక్కసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు అది కొన్ని క్షణాలు తన కదలికలను అనుకరించలేదు. ఊరివాళ్లలో ఒకరు ఒకరోజు నిష్క దగ్గరకు వచ్చి ఇలా అడిగేరు. నువ్వు తిరిగి వచ్చావు. కాని నువ్వు నిజంగా నువ్వేనా? నిష్కకి ఆ మాట వింటే వణుకు వేసింది. ఒకరోజు ఆమె నిద్రలేని రాత్రులకు కారణం కనుగొనాలని నిశ్చయించుకుంది. ఇంట్లో అందరూ నిద్రపోయిన తరువాత ఆమె లేచి అర్ధరాత్రి అద్దం ముందు నిలబడి తనను తాను గమనించింది. ఏమీ మార్పులేదు. కాని గడియారం 12 దాటిన తర్వాత ఆమె ప్రతిబింబం చిరునవ్వు చిందించింది. కాని నిష్క నవ్వలేదు. ఆమె ఊపిరి ఆగిపోయినంత పని అయింది. వెనక్కి తిరగబోతుండగానే ఆ ప్రతిబింబం వెనక్కి తిరగలేదు. నువ్వు తిరిగి వచ్చావు. కాని ఇక్కడే ఉండలేవు. అది నీ ఇంటి నుంచి త్వరలో నిన్ను పిలుస్తుంది. ఆ మాట విన్నాక నిష్క గుండె ఆగినంత పని అయింది. ఆమెకు అర్థమైపోయింది, ఆ అడవిలో ఏదో ఆమెను పట్టుకుంది అని.
అది ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. మరుసటి రోజు నిష్క ఎవరికీ కనబడలేదు. ఆమె తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. ఊరివాళ్లు అడవిలో వెతికారు. కాని ఆమె కాలు ముద్రలు మాత్రమే కనిపించాయి. అవి అడవిలోకి వెళ్లాయి. అయితే వాటి మధ్య ఎక్కడా వెనక్కి వచ్చిన గుర్తులు లేవు. ఆ రోజు నుంచి అర్ధరాత్రి ఆ అడవిలో నడుస్తున్న పాదాల శబ్దం వినిపిస్తూనే ఉంది. నిజంగా నిష్క తిరిగి వచ్చిందా, లేక ఆమె ఇప్పటికీ అక్కడే ఉందా? సమాప్తం, లేదా ఒక కొత్త మొదలు? నిష్క అదృశ్యం అయి నెలలు గడిచిపోయాయి. ఊరివాళ్లంతా ఆమె గురించి మాట్లాడుకోవడం మానేశారు. కాని కొందరికి మాత్రం ఇప్పటికీ ఆమె గురించి అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె స్నేహితులు అమిత్, శ్రేయ మరియు రాహుల్. ఒకరోజు అమిత్ తన ఫోన్లో రాత్రి 12 గంటలకు ఓ వింత వీడియో పరిశీలించాడు. అది నిశ్శబ్దంగా ప్రారంభమై కాస్త చప్పుళ్ళు, ఆపై ఒక అమ్మాయి వింతగా హాసించటం వినిపించింది. ఆ హాస్యం, నిష్కదే. నువ్వు నన్ను వెతుకుతున్నావా? నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఆ పదాలు వినగానే అమిత్ వెన్నులో చలి పుట్టింది. నిష్క నిజంగా అదృశ్యం అయిందా, లేక ఇప్పటికీ ఈ లోకంలో ఏదో రూపంలో కొనసాగుతోందా? శ్రేయ తన తల్లిదండ్రులతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కాని బయలుదేరే ముందు రాత్రి ఆమె గదిలో తన స్నేహితురాలి ప్రతిబింబం కనిపించింది. నిష్కా, నువ్వు నన్ను వదిలిపోవాలనుకుంటున్నావా? నువ్వు వెళ్ళకూడదు. అందరూ ఇక్కడే ఉండాలి, నాతో. రాత్రి తర్వాత శ్రేయ కూడా అదృశ్యమైంది. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిష్క ఒంటరిగా వెళ్ళలేదు. ఆమె ఇప్పటికీ కొత్త కొత్త ఆత్మలను తనతో తీసుకెళ్తూనే ఉంది. ఇంకా వెనుకటి రాత్రుల మిస్టరీ ఇంకా అంతం కాలేదు. ఇది నిజంగా ముగుస్తుందా, లేక ఎవరో మళ్లీ ఆ అడవిలోకి అడుగు పెట్టాల్సి వస్తుందా? తర్వాత ఏమి జరుగుతుంది? నిష్క ఏమి అవింది? తన స్నేహితురాలు శ్రేయ ఏమి అవింది? తర్వాత భాగంలో చూద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కేవలము కల్పితాలు. శ్రేయ కూడా అదృశ్యమైన వార్త ఊరంతా పాకింది. అమిత్, రాహుల్ ఇద్దరూ కంగారుగా ఆమెను వెతకడానికి అడవికి వెళ్లాలనుకున్నారు. కాని ఊరి పెద్దలు వారిని ఆపారు. ఆ అడవి మిమ్మల్ని తిరిగి రానివ్వదు. నిష్క వెళ్లిపోయిన రోజు నుండి అది భూతాల రాజ్యంలోకి మారిపోయింది. కాని అమిత్ పట్టువదలలేదు. నిజంగా నిష్క ఇంకా అక్కడే ఉందా, లేదా ఆమె ఎవరో కొత్త రూపంలో తిరిగొచ్చిందా? యాస్టరిస్క్ అని అనుకుంటారు. అమిత్, రాహుల్ కలిసి అడవిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఆ ప్రదేశము అంత చీకటి మబ్బులు కమ్మి, చుట్టూ వేడిగా ఉన్న గాలి, ఒక్కసారిగా మూగబోయిన పక్షులు. అది సాధారణ అడవి కనపడదు. ముందుకు నడుస్తుండగా వారికి ఓ చిన్న చెట్టు దగ్గర తెల్లని వస్త్రం కనిపించింది. అది మట్టిలో కలిసిపోయి దుమ్ముగా మారిపోయింది. కాని అందులో ఉన్న ఒక అక్షరం స్పష్టంగా కనిపించింది. నిష్కా అని రాహుల్ భయంతో అరిచాడు. ఆ వెంటనే చుట్టూ గాలిలో ఓ చల్లదనం అలుముకుంది. చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి. వెనుకనుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. అప్పుడే ఒక దృశ్యం వాళ్లకు కనపడింది. ఒక తెల్లని చీరలో అమ్మాయి, కళ్లలో నిప్పులాంటి రక్తవర్ణం, నోట పసుపు పూతలా కనిపించే చిరునవ్వు తో ఇలా అంటుంది, మీరు నన్ను వెతుకుతున్నారా అని ఒక మాట వినిపిస్తుంది. అది నిష్కే. కాని ఆమె పాత నిష్క కాదు. నిష్కా, ఏం జరిగింది అని అమిత్ అడుగుతాడు. ఆమె ఆ మాటకు సమాధానం చెప్పలేదు. కాని ఒక్కసారి నవ్వింది. ఆ నవ్వు పూర్తిగా చీకటిగా మారిపోయింది. నేను ఒంటరిగా ఉండలేను. మీరు అందరూ నాతో రావాలి. రాహుల్ వెనక్కి పరుగెడుతూ అమిత్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. కాని అప్పటికే ఓ అద్భుతమైన శక్తి వారిని గాల్లో లేపేసింది. చుట్టూ అంధకారం కమ్ముకుంది. గాలి గట్టిగా ఊపిరిని ఆపేస్తోంది. వాళ్ళ ఇద్దరు తేలిపోతూ వెనుకకు వెళ్ళిపోతున్నారు. రూపం ఒక్కసారిగా మాయమైంది. అదంతా కలలా అనిపించింది. కాని నిజంగా కలా? తర్వాత రోజు ఊర్లో వాళ్లందరూ వాళ్ళ ఇద్దరుని చూసి చాలా ఆశ్చర్యము పడుతారు. అమిత్, రాహుల్ ఇద్దరూ తమ గదుల్లోనే ఉన్నారు. కాని వారి మోచేతులపై ఒకే రకమైన గోరు గాట్లు ఉన్నాయి. అవి ఎవరో లాగినట్టు కనిపించాయి. ఇంకా వింత ఏమిటంటే రాహుల్ గదిలోని అద్దంపై రక్తంతో రాసినట్టుగా ఒక మాట కనిపించింది. మీరు తిరిగి వచ్చారు. కాని నేను మీతోనే ఉన్నాను. అమిత్, రాహుల్ ఇద్దరూని చూసి వాళ్ల తల్లిదండ్రులు ఎంతో భయపడరు. వాళ్ళు అడవిలో ఏం చూశారో చెప్పలేకపోయారు. కాని అమిత్ గుండెల్లో ఒక్కటే ప్రశ్న,
నిష్క నిజంగా మరణించిందా లేక ఇంకా బ్రతికి ఉందా? ఒక రోజు రాత్రి తెల్లవారుజాము 3 గంటల సమయం. అమిత్ ఫోన్ స్క్రీన్ వెలుగుతూ వాట్సాప్లో కొత్త మెసేజ్ వస్తుంది. నువ్వు నన్ను మర్చిపోయావా అని వస్తుంది. అమిత్ గది చుట్టూ చూస్తాడు. ఎవరో తన వెనుక ఉన్నట్లు అనిపించింది. అప్పుడు సమయము తెల్లవారుజాము 3 గంటలు చూపించింది. తన ఫోన్ స్క్రీన్లో మరో మెసేజ్, వెంటనే కిటికీ దగ్గరికి రా అని వస్తుంది. అది చూసి అమిత్ చేతులు వణికిపోతాయి. హృదయం వేగంగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా కిటికీ తెరిచాడు. బయట చీకటిలో నిష్క నిలబడి ఉంది. అవును, కాని అది మనిషి లాంటి రూపం కాదు. ఒక అస్పష్టమైన రూపం, ద్రవంలా తేలియాడే ఆకారం. ఆమె చేతిలో ఏదో పట్టుకుని ఉంది. నిష్క అమిత్ వైపు చూసి మెల్లగా మాటలాడింది. ఇది నీది, నాతో రా. అమిత్ వెనక్కి వెళ్లాలనుకున్నాడు. కాని అతని కాలు కదలలేదు. గాలి ఒక్కసారిగా చుట్టూ గట్టిగా మారిపోయింది. గదిలోని లైట్లు ఊహించని విధంగా ఆరిపోయాయి. తర్వాత క్షణంలో కిటికీకి ఎదురు నిష్క ముఖం ఒక్కసారిగా కనిపించి పూర్తిగా చీకటిగా మారిపోయింది. అది ఆమె కాదు, ఆమె రూపంలో ఎవరో అని అనుకున్నాడు. అమిత్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కిటికీ మూసి పడక మీదకి దూకేశాడు. తన గుండె ఒక్కసారి బరువు అవిన్నట్టు అనిపించింది. కళ్ల ముందు చీకటిగా మారిపోయింది. తర్వాత రోజు రాహుల్ అతని ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. కానీ లోపల ఎవరూ తెరవలేదు. తలుపు తాళం వేసి లేదు. అతను నెమ్మదిగా తెరిచి లోపలకి అడుగుపెట్టాడు. గదిలో అమిత్ పడుకున్నాడు. కాని అతను కదలడం లేదు. అతను నిద్రపోతున్నాడా అని అనుకోని రాహుల్ దగ్గరికి వెళ్లి చూసేలోపు అతని కాళ్లు గాల్లోకి లేచాయి. ఒక శక్తి అతన్ని వెనక్కి లాగుతోంది. కదలని అమిత్ నోటిలోంచి ఒక్క మాట వచ్చింది. ఇది ఇంకా ముగియలేదు, నన్ను ఆ అడవి తిరిగి పిలుస్తోంది అని అంటాడు. రాహుల్ గుండె ఉప్పొంగిపోయేలా ఆ మాట వినిపించింది. ఇది ఇంకా ముగియలేదు, నన్ను ఆ అడవి తిరిగి పిలుస్తోంది అని అమిత్ తేలికగా చెప్పిన మాటలు గదిలో ఆగిపోయిన గాలిలా అతని మనసును చుట్టుముట్టాయి. అమిత్, ఇది ఏంటి? నువ్వు నిన్నటి నుంచి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని రాహుల్ భయంతో అతనిని అడిగేడు. అమిత్ మెల్లగా కళ్ళు తెరిచాడు. కాని అతని చూపు ఎక్కడికో దూరంగా చూస్తున్నట్లుగా అనిపించింది. నిష్క తిరిగి వచ్చింది. కాని ఆమె ఒంటరిగా లేదు, ఆమెతో మరొకరు ఉన్నారు అని అంటాడు. ఎవరో నాకు తెలియదు, కాని వారు నన్ను కూడా పిలుస్తున్నారు. ఓ వెలుగు! హఠాత్తుగా గదిలోని లైట్లు ఆరిపోతాయి. అమిత్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. రాహుల్ అతనిని లేపడానికి ప్రయత్నించాడు. కాని అతని లేయలేకపోతాడు. అదే సమయం అడవిలో ఊరి చివర ఆ భయంకరమైన అడవి గుండా వెళ్లే మార్గంలో ఓ వింతైన నవ్వు వినిపించింది. ఇంకా ఇద్దరూ వచ్చేయండి. పచ్చికలో ఓ బొమ్మ పడి ఉంది. అది నిష్క చిన్నప్పుడు వాడే బొమ్మ. కాని దానిపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ రాత్రి అమిత్, రాహుల్ ఇద్దరూ అదృశ్యం అయ్యారు. ఉదయం ఊరి పెద్దలు వారికోసం వెతికారు. కాని వారి గురించి ఏమీ తెలియదు. అమిత్, రాహుల్ అదృశ్యమైన సంఘటన ఇది మామూలు కాదు. ఇది అడవి పిలుపు. నిష్క మళ్లీ తనతో మరొకరిని తీసుకెళ్ళింది. అదే రాత్రి ఊరి చివర్లో ఓ వృద్ధుడు, సత్యనారాయణ, తాను ఈ ఊర్లో జన్మించి 70 ఏళ్లు గడిపాడు. కాని తన తండ్రి చెప్పిన ఓ రహస్యం ఇప్పటికీ అతని గుండెల్లో దాచుకున్నాడు. నిష్క కథ ఇప్పుడు మొదలైనది కాదు అని ఆయన తన మనుమడికి చెప్పసాగాడు. ఏమిటి తాతయ్యా? ఆయన తన ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఊరిలో 30 ఏళ్ల క్రితం ఓ అమ్మాయి ఇదే విధంగా అదృశ్యమైంది. ఆమె పేరు నిష్క. ఏమిటి? నిష్క 30 ఏళ్ల కిందటే అదృశ్యమైందా? మరి ఇప్పటి నిష్క ఎవరు? నిజమైన నిష్క అప్పట్లో అదే అడవిలో మృతి చెందింది. ఆమెను ఎవరో అక్కడే చంపి బూడిచి పెట్టేరు. కాని ఆమె ఆత్మ సమాధి చెందలేదు. ఆమె మళ్లీ మానవ రూపంలో పుట్టింది. అదే మనం చూసిన నిష్క. కాని ఆ పాత నిష్క ఆత్మ ఇప్పటికీ తనను వెంబడిస్తోంది. అంటే నిష్క తనను తాను చంపుకుందా? లేక వేరొకరు ఆమెను చంపారా? ఎవరో ఆమెను అక్కడే చంపేశారు. ఆమె ఆత్మ ఇప్పటికీ న్యాయం కోరుకుంటోంది. ఈ విషయానికి విన్న వెంటనే ఊరి యువకులు కొందరు తుపాకులు, కొవ్వొత్తులు పట్టుకుని అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని సత్యనారాయణ వారిని ఆపాడు. ఈ రాత్రి వెళ్లకు. నేటి రాత్రి 3వ కంటె కన్నీరు రాత్రి అని అన్నాడు. అప్పుడు 3వ కంటె కన్నీరు అంటే ఏమిటి
ప్రతి 30 ఏళ్లకోసారి ఆత్మ ఏడుస్తుంది. ఈ రోజు రాత్రి ఆ అడవిలో ఏ ఆత్మలూ కదలవు. కాని రాత్రి 12 గంటల తర్వాత వాళ్ళు వచ్చే సమయం. అదే రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు ఊరి చివరి నుండి వింత శబ్దాలు వినిపించాయి. ఆడబిడ్డ ఏడుపు, పసిపిల్లి నవ్వు, పెద్దల అణగారిన కేకలు అన్నీ కలిసిపోయి ఓ వింత శబ్దాన్ని సృష్టించాయి. ఇంతలో ఊరి చివర్లో ఓ బడిమేడ ముందు ఓ చిన్నారి నిలబడింది. ఆమె ఓ బొమ్మ చేతిలో పట్టుకుని ఒక్కసారి పెద్దగా నవ్వుతుంది. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అంటుంది. ఆమె రూపం మారిపోయింది. కళ్లల్లో నల్లని నీరు, పెదవులపై రక్తపు మరకలు. నిష్క ఇప్పుడూ తిరిగి వచ్చింది. కాని ఈసారి ఆమె ఒంటరిగా లేదు. అది నిష్కే, కాని ఆమె ఇప్పుడు చిన్నారి రూపంలో ఉంది. సత్యనారాయణ వృద్ధుడు వెంటనే అక్కడికి వచ్చి ఆమెను చూడగానే భయభ్రమతులకు గురయ్యాడు. ఇది అసాధ్యం. నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు? నేను ఎప్పుడూ పోయింది లేదు, తాతయ్య, కాని ఇప్పుడు నా కథను పూర్తిచేయడానికి తిరిగి వచ్చాను అని అంటుంది. ఊరి రహస్యం ఏమిటి అంటే, అదే 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. ఆదిత్యపురం అనే ఈ ఊరిలో ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. ఆమె పేరు నిష్క. ఎవరో ఆమెను చంపేశారు. ఆమె శవాన్ని అడవిలో పాతిపెట్టారు. కాని ఆమె ఆత్మ మిగిలిపోయింది. కాలం గడిచే కొద్దీ ఆమె మరో రూపంలో తిరిగి పుట్టింది. అదే ఇప్పటి నిష్క. కాని పాత నిష్క ఆత్మ ఇప్పటికీ న్యాయం కోరుతూ తిరుగుతోంది. సత్యనారాయణ ఒక నిజం బయటపెట్టాడు. నిష్కను చంపింది ఎవరో కాదు, ఈ ఊర్లోనే ఉన్న ఒక వ్యక్తి. అందరూ ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు. అంతకంటే భయంకరమైన విషయానికి ఏమిటంటే, అతను ఇప్పటికీ బతికే ఉన్నాడు. నిష్క చిన్నారి నవ్వింది. అవును, నా చావుకు కారణమైన వాడు ఇప్పటికీ బతికే ఉన్నాడు. అతను ఎక్కడుందో నాకు తెలుసు, కాని నేను అతనిని వెంటనే చంపను. అయితే నువ్వు ఏమి చేయబోతున్నావు అని ఊరి పెద్దలు భయంతో అడిగారు. నిష్క మెల్లగా ముందుకు నడిచింది. ఆమె చిన్నారి రూపం మాయమై అసలైన నిష్క ఆత్మ బయటకు వచ్చింది. ఆమె గట్టిగా చెప్పింది, మంచివాళ్లను కాదు, నన్ను మోసం చేసిన వారిని మాత్రమే నేను వెంటాడతాను. రాత్రి మధ్యాహ్నం 12 గంటల సమయము. ఊరి చివర్లో ఓ తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఒక వృద్ధుడు తన తలుపు తెరిచి చూశాడు. నువ్వు వచ్చావా? నన్ను వదిలేయి. కాని ముందు నిష్క ఆత్మ నిలబడింది. 3 దశాబ్దాలుగా నీ పాపం క్షమించమని వేడుకున్నావు. కాని నీకు శిక్ష తప్పదు. ఒక్క క్షణంలో ఆ ఇంట్లో కేకలు వినిపించాయి. ఉదయం ఆ వృద్ధుడు తన ఇంట్లో చేయి, కాలు మడిచి, విరిగి, విగతజీవిగా కనిపించాడు. అతని ముఖం భయంతో అలా నిలిచిపోయింది. అతని శరీరంపై పసిబిడ్డ చేతుల ముద్రలు కనిపించావి. ఆ వృద్ధుడు మరణించిన రోజు ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అతను నిజంగా నిష్క హత్యకు కారణమా? లేక నిష్క వెనుక ఇంకా ఏదైనా భయంకరమైన సత్యం ఉందా? సత్యనారాయణ వృద్ధుడు ఊరి పెద్దలకు ఇలా చెప్పాడు. ఇది ఇప్పటికీ ముగియలేదు. నిష్క ఆత్మ తన పని ఇంకా పూర్తిచేయలేదు. ఇంకెవరైనా ఉన్నారా ఆమె కష్టాలు పెట్టినా వాళ్ళు అని ఊరి ప్రజల అడుగుతారు. ఆమెను చంపినవాడు ఒక్కడు కాదు, ఆమెకు మోసం చేసిన వాళ్ళు 3 ఉన్నారు. ఒకరి మరణం జరిగిపోయింది, మిగిలిన 2 ఉన్నారు అని అంటాడు. అదే రాత్రి ఊరిలోని పాత నది ఒడ్డున ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళుతున్నాడు. అతను ఊరిలో ప్రసిద్ధి చెందిన వ్యాపారి ధనుంజయి. అతను రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్తుండగా పొగలు కమ్మినట్టు అనిపించింది. చుట్టూ మూగబోయిన కప్పలు, గాలిలో విచిత్రమైన చలి గా మారిపోతుంది. ధనుంజయ్ అని తన పేరు ఎవరో పిలిచినట్టుగా వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవరూ కనపడలేదు. నువ్వు మాకు తెలియదు అనుకున్నావా అని మాట వినపడుతుంది. మళ్ళీ అదే శబ్దం. ఇప్పుడు అతని ఎదుటే నిష్క నిలబడి ఉంది. కాని ఇది మామూలు నిష్క రూపం కాదు. ఆమె శరీరం కేవలం నల్లటి పొగలా కనిపిస్తోంది. కళ్ళు పూర్తిగా శూన్యంగా ఉన్నాయి. ధనుంజయ్ వెనక్కి పరుగు తీసేలోపు నిష్క అతని భుజంపై చెయ్యి పెట్టింది. ఒక్క క్షణంలోనే అతనికి శరీరంలో భయంకరమైన చలి పాకింది. నన్ను గుర్తుందా అని అడిగింది. నేను నిష్కా అని అనింది. దానికి అతను నువ్వు తిరిగి వచ్చావా అని అంటాడు. అవును, కాని ఈసారి నేను ఒంటరిగా లేను. ఆ మాట విన్న వెంటనే చుట్టూ పసిపిల్లల నవ్వులు, మహిళల ఏడుపులు, పురుషుల ఉక్కిరిబిక్కిరి కేకలు వినిపించాయి.
ఈసారి నువ్వు తప్పించుకోలేవు అని అంటుంది. ధనుంజయ్ తన నుదిటిపై చేతిని వేయగానే అక్కడ రక్తపు ముద్రలు కనిపించాయి. నాకు ప్రాణం భిక్ష పెట్టు నిష్కా, నేను తప్పు చేశాను అని అంటాడు. ఇప్పుడు క్షమాపణ అడగడము చాలా సమయము అవిపోయింది. నీకు శిక్ష సమీపిస్తోంది అంతే. అతను ఒక్కసారిగా గాలిలోకి లేచిపోయాడు. అతని అరుపు ఊరంతా వినిపించింది. అతని శరీరం ఊపిరిపోకుండా నేలపై కూలిపోయింది. అతని ముఖం మరణించే ముందు భయంతో నిండిపోయింది. ఇప్పుడు మిగిలినవాడు ఒకడే. నిష్క చివరి బాధ్యత పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. మూడో వ్యక్తి ఎవరు? అతను ఎక్కడున్నాడు? ఇంకా భయంకరమైన సత్యం వెలుగు చూడబోతోందా? ధనుంజయ్ మరణించిన వార్త ఊరంతా కలచివేసింది. కొందరు అనుమానంగా చూశారు. కొందరు భయంతో ఊరు విడిచి వెళ్ళిపోయారు. కాని సత్యనారాయణ వృద్ధుడు మాత్రం చాలా భయంగా ఉన్నాడు. ఒక రోజు రాత్రి అతను తన మనుమడు కిరణ్ను పిలిచి ఇలా చెప్పుతాడు. ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు అని అంటాడు. ఎవరు తాతయ్యా? అతను అని మనవడు కిరణ్ అడుగుతాడు. వీళ్లందరినీ నడిపించిన వాడి పేరు మోహన్. మోహన్ ఊరిలో పెద్దమనిషి, ఊరి యజమాని. ఆయనకు డబ్బు, హోదా ఉంది. కాని ఆ డబ్బే ఒక అమ్మాయిని హింసించడానికి కారణమైంది. నిష్కను మోహన్ చంపాడా అని అడుగుతాడు. అవును, కాని తను ఒక్కడే కాదు. ఆ మరణం ఒక కుట్ర. మోహన్ తను ఈ సమస్యలో చిక్కుకుంటానని భయపడి ఊరి చివర ఉన్న తన బంగ్లాలో తలదాచుకున్నాడు. అతనితో పాటు 2 రక్షణ గార్డులు ఉన్నారు. అదే రాత్రి గడియారం రాత్రి మధ్యాహ్నం 12 గంటలు అని చూపించింది. చుట్టూ శూన్య నిశ్శబ్దం. గాల్లో ఒక వింత వాసన. ఆ సెక్యూరిటీ గార్డుల కళ్ళు మూసుకుపోతూనే ఉన్నాయి. నిద్రలోకి జారిపోతున్నట్లు అనిపించింది. ఒక్క క్షణంలోనే వాళ్లు అక్కడే హఠాత్తుగా కింద పడిపోయారు. ఇక మోహన్ ఒంటరిగా ఉన్నాడు. నీ సమయం పూర్తయింది మోహన్ అని మాట వినపడుతుంది. మోహన్ వెనక్కి తిరిగి చూసేలోపు నిష్క రూపం నేరుగా అతని ముందు నిలబడింది. కాని ఆమెకు ఇప్పుడు ముఖం లేదు. కేవలం 2 గుల్ల కళ్ల గుట్టలు, నల్లటి శూన్యం. నన్ను గుర్తు పట్టేవా? నేను నిష్కా ను అని అంటుంది. నన్ను క్షమించు అని అంటాడు. క్షమించడమా? నన్ను అమాయకంగా నమ్మించి ఆ అర్ధరాత్రి అడవిలో నన్ను తీసుకెళ్లి అక్కడ చంపేస్తారా అని అంటుంది. మోహన్ ఆ మాటలకు గడగడలాడిపోతాడు. అతను వెనక్కి తిరిగి తాను అద్దం ముందు నిలబడతాడు. అయితే అద్దంలో అతనికి తానే కనిపించలేదు. అందులో నిష్క కనిపించింది. కాని ఆమె అక్కడే ఉంది. ఇప్పటికీ అర్థం కాలేదా? నువ్వు బ్రతికి లేవు మోహన్. నువ్వు అప్పటికే చనిపోయావు. మోహన్ ఒక్కసారిగా తన చేతులు చూసుకున్నాడు. అవి అసలు లేవు. తన శరీరం గాలి ద్వారా కరిగిపోతున్నట్టు అనిపించింది. ఈ లోకం నుంచి వెళ్ళిపో అని ఒక్క గట్టిపాటి కేక వినిపించి మోహన్ ఆ ఇంట్లో నిశ్చలమైన శవంగా మారిపోయాడు. అదే రాత్రి ఊరి చివరన ఉన్న అడవి మెల్లగా మబ్బుల్లో కలిసిపోయింది. ఊరి వాతావరణం మారిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిష్క ఇక శాంతించిందా, లేక ఆమె ఇప్పటికీ అక్కడే ఉందా అని అందరూ ఊహిస్తూనే ఉన్నారు. కాని రాత్రి వేళల ఆ అడవిలో ఓ చిన్నారి పాట వినిపిస్తూనే ఉంది. లాలీ 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 అంటూ. ఈ కథ కేవలము కల్పితాలు. తర్వాత భాగము మోహన్ మరణం తరువాత ఊరిలో ప్రశాంతత నెలకొన్నట్లే అనిపించింది. కాని అది నిజంగా ముగిసిందా లేదా అని అనుకుంటారు. తర్వాత సత్యనారాయణ వృద్ధుడు ఆకాశాన్ని చూస్తూ ఇలా అంటాడు. ఇప్పుడు నిష్క ఆత్మ విశ్రాంతి తీసుకుంటుది. ఇక ఎవరికీ ప్రమాదం లేదు అని వృద్ధుడు చెప్పుతాడు. ఆ మాటలకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఊరి ప్రజలు ఊహించినట్టు ఆ రాత్రి నుంచి ఆ అడవి మళ్లీ మామూలు అడవిలా మారిపోయింది. పక్షులు చిలకరించాయి. మృగాలు తిరగడము ప్రారంభించావి. అలా ఉండగా 3 నెలలు గడిచాయి. ఒక్కరోజు ఊరి పక్కనే ఉన్న కొంతమంది మత్స్యకారులు రాత్రిళ్లు నదిలో చేపల వేటకు వెళ్లేవారు. వాళ్లలో ఒకడు కిషోర్. ఒక రోజు రాత్రి అతను మామూలుగా నదిలో చేపల వేటకు వెళ్లాడు. కాని గాలిలో ఏదో వింతగా అనిపించింది. ఒక్కసారిగా చుట్టూ పొగలు, నది నిశ్శబ్దంగా మారిపోవడం, చేతులు చల్లబడిపోవడం. అది చూసి కిషోర్ చాలా భయపడుతాడు. అప్పుడే ఒక్క మాట వినపడుతుంది. అది ఏమిటి అంటే, నువ్వు మళ్ళీ వచ్చావా అనే మాట వినపడుతుంది. అప్పుడు వెంటనే కిషోర్ వెనక్కి తిరుగుతాడు. ఒక అమ్మాయి నీటిమీద తేలియాడుతూ ఉంది. అప్పుడు కిషోర్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఆ మాటకు
ఆమె సమాధానం చెప్పలేదు. కాని ఒక్కసారి నవ్వింది. ఒకే ఒక్క క్షణంలో నీటి అడుగునుంచి ఇంకొక చేతి జోడీ బయటకొచ్చింది. అది చూసి కిషోర్ అరవడానికి ప్రయత్నించాడు. కాని అప్పుడు అతని చేతులను నీటిలోకి లాగేశాయి. అంతే, అతను ఇంకా కనబడలేదు. ఉదయం నదిలో ఆ మత్స్యకారుడి కిషోర్ మృతదేహం కనిపించింది. అతని చేతిపై రక్తంతో ఇలా రాసి ఉంటాది, ఇది నా ఆఖరి ప్రతీకారమా, లేదా ఇంకా కొనసాగుతుందా అని ఉంటాది. అందరూ ఒక్కసారి వణికిపోయారు. నిష్క ఇక శాంతించలేదా లేక ఆమె మళ్లీ తిరిగి వచ్చిందా అని అందరూ అనుకుంటారు. ఊరివాళ్లలో కొందరు ఇలా అంటారు, నిష్క ఆత్మ బహుశా ఇంకో మలుపు తీసుకుని కొత్త ప్రతీకారం కోసం ఎదురు చూస్తుందేమో అని అనుకోని ఆ ఊరి ప్రజలు చాలా భయపడుతారు. నదిలో కనబడిన మృతదేహం చూసి ఊరంతా భయంతో వణికిపోయేలా చేసింది. నిష్క ఆత్మ ఇంకా ఉంది అనే అనుమానం అందరిలో తళుక్కున మెరిసింది. కాని ఇది నిజమేనా, లేక కేవలం అటు ఇటు జరుగుతున్న సంఘటనల కారణంగా జనాల భయానక ఊహలా అని అనుకుంటారు. సత్యనారాయణ వృద్ధుడు మృతదేహాన్ని చూసి చాలా బాధ పడుతూ మోకాళ్లపై కూర్చున్నాడు. ఇంకా ముగియలేదు, ఇది ఇంకా మొదటిదే అని అంటాడు. అప్పుడు దానికి వృద్ధుడు మనవడు ఇలా అడుగుతాడు, తాతయ్య, మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని అంటాడు. దానికి సత్యనారాయణ ఇలా చెప్పుతాడు, అవును, ఇప్పుడు నిష్క ఒంటరిగా లేదు, ఆమె వెనుక మరెవరైనా ఉన్నారా, ఎవరో, ఎక్కడో, ఇంకా భయంకరమైనదేదో మిగిలి ఉందా అని అంటాడు. అదే రోజు రాత్రి నది ఒడ్డున మరోసారి వింత సంఘటనలు జరిగాయి. ఊరి యువకులు కొందరు రాత్రి అక్కడికి వెళ్లారు. వాళ్లలో ఒకరు కార్తిక్. ఇంకా నిష్క ఉందని అందరూ అంటున్నారు. కాని నిజమేనా, లేక ఇది పచ్చిభ్రమా అని అనుకుంటాడు. తన మిత్రుడి మరణం నిజమేనా కాదా అని తెలుసుకోవాలని నది దగ్గరికి వెళ్లి ఒక చిన్న కర్రను నీటిలోకి విసిరుతాడు. అది చిన్నగా నీరు అలలుగా మారుతుంది. అయితే నీటి ఉపరితలంపై ఒక చేతి అచ్చుపడినట్టు కనిపించింది. కార్తిక్కు చాలా భయము వేస్తుంది. ఇది నిజం కాదు, ఇది నా భ్రమ అని అనుకుంటాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి పరుగెత్తడానికి ప్రయత్నించాడు. కాని నీటి లోతులోంచి ఓ సన్నని గళం వినిపించింది. నువ్వు నన్ను మరిచిపోయావా అనే మాట వినపడుతుంది. దానికి కార్తిక్ ఒక్కసారి వెనక్కి చూస్తాడు. ఒక చిన్నారి నీటిమీద నిలబడి ఉంది. అది చూసి కార్తీక్ ఇలా అడుగుతాడు, నువ్వెవరు అని అతను భయపడుతూ అడిగేలోపే ఆ చిన్నారి మెల్లగా ముందుకు వచ్చి కార్తిక్ చెయ్యి పట్టింది. ఒక్కసారిగా అతని శరీరమంతా చల్లగా మారిపోయింది. అతని ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. అప్పుడు ఇలా అంటుంది, ఇదే నీ ఆఖరి రాత్రి, నువ్వు కూడా నాతో రావాలి అని అంటుది. దానికి కార్తిక్ గట్టిగా కేక వేసేలోపే అతను నీటి లోతుల్లోకి తీసుకొని వెళ్ళిపోతాది. కార్తిక్ అదృశ్యమైన వార్త ఊరంతా భయంతో నిండిపోయేలా చేసింది. ఇది ఇప్పటికీ ముగియలేదని అందరికీ అర్థమైంది. సత్యనారాయణ వృద్ధుడు ఊరంతా చేరదీసి ఒకటే మాట చెప్పాడు, ఇది నిష్క పని కాదు, ఇంకెవరో ఉన్నారు అని అన్నాడు. మరి నదిలో కార్తిక్కి కనిపించిన ఆ చిన్నారి ఎవరు అని ప్రజలు అనుమానంతో అడిగారు. అప్పుడు సత్యనారాయణ ఆకాశం వైపు చూస్తూ ఒక్క ఆశ్చర్యకరమైన ఒక్క విషయానికి చెప్పుతాడు. ఒకప్పుడు ఈ ఊరిలో ఇంకో అమ్మాయి కూడా హత్యకు గురైంది. ఆమె పేరు భానుమతి అని అంటాడు. భానుమతి, ఆ పేరుని మేము ఎప్పుడూ వినలేదు. ఆమె పేరు ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. కాని ఆమె ఆత్మ మాత్రం మర్చిపోలేదు. భానుమతి 40 ఏళ్ల క్రితం ఈ ఊరిలో చాలా సాధారణ జీవితాన్ని గడిపింది. కాని ఆమె మీద ఓ అపనమ్మకం ఊరిలో వ్యాపించింది. అది ఏమిటి అంటే, ఆమె ఒక రాక్షసి అన్ని ఆమెను చాలా బాధ పెట్టేరు. కాని నిజానికి ఆమె పుట్టిన అప్పుడు నుంచి ఆమె ముఖంపై చిన్న గాయం ఉండేది. కాని ఊరి ప్రజలు దాన్ని భయంకరమైన శాపం అని అనేవారు. ఒక్కరోజు మోహన్, ధనుంజయ్ మరియు వారి మిత్రులు భానుమతిని పట్టుకుని ఊరి చివరలో నదిలో ముంచేశారు. ఆమె నీటిలో మునిగిపోతూ ఇలా చివరి మాటలు చెప్పింది, నేను తిరిగి వస్తాను, నా ముఖంతో కాదు కాని ఇంకెవరి ముఖానికైనా అంటూ నీటిలో మునిగి చనిపోతుంది. అప్పటి నుంచి ఆమెను ఎవరూ మళ్లీ గుర్తు చూసుకోలేదు. ఇప్పటికీ ఆమె తిరిగి వచ్చింది. అప్పుడు ఇలా అంటారు, కార్తిక్ నీటిలో కనిపించిన ఆ చిన్నారి భానుమతేనా, లేక నిష్కనే ఇంకో రూపంలో మారిందా అన్ని అందరూ అనుకుంటారు. ఒకే రాత్రిలో ఇద్దరు యువకులు అదృశ్యం కావడం ఊరి ప్రజలు చాలా భయపడుతారు. అర్ధరాత్రి
ఊరి చివరన ఉన్న పాత బడి భవనంలో ఓ పాట వినిపించింది. అది లాలీ 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 అంటూ. ఆ పాట ఎక్కడ నుంచి వస్తోంది? అన్ని ఊరివాళ్లు భయంతో తలుపు తెరిచారు. అంతే, ఓ అద్దం మీద రక్తంతో రాసిన మాటలు ఇలా ఉన్నాయి. నా ముఖం నువ్వే, నా బలిపశువు నువ్వే. అద్దంపై రక్తంతో రాసిన ఆ మాటలు ఊరివాళ్ల గుండెల్లో భయాన్ని నింపేశాయి. ఇది భానుమతేనా, లేక నిష్క మళ్లీ కొత్త రూపంలో తిరిగి వచ్చిందా అన్ని అనుకుంటారు. ఊరి ప్రజలు భయంతో వృద్ధుడు సత్యనారాయణ దగ్గరకు పరుగెత్తారు. అప్పుడు ఇలా అంటాడు, ఇది భానుమతి పని. ఆమె తన బలిని కోరుతోంది. మరి ఎవరు ఆమె బలిపశువులు అన్ని ఊరు ప్రజలు అడుగుతారు. దానికి సత్యనారాయణ నిశ్శబ్దంగా ఓ పేరు చెప్పాడు. అతనే రాము అన్ని. ఆ మాటలకు ఊరి ప్రజలు అతను మన ఊరి పెద్ద మనిషి కథ అన్ని అంటారు. కాని అతనికి కూడా ఓ దాచిన రహస్యం ఉందా అన్ని అంటారు. 40 ఏళ్ల క్రితం భానుమతిని నది ఒడ్డున చంపినవాళ్లలో మోహన్, ధనుంజయ్ మాత్రమే కాదు, రాము కూడా ఉన్నాడు. కాని అతను ఇప్పటికి కూడా బయటికి రాలేదు. తన సహచరులు చనిపోతుంటే చూస్తూ ఊరిని వదిలి ఓ పెద్ద ఇంట్లో తలదాచుకున్నాడు అన్ని అంటాడు. ఆ రాత్రి రాము తన ఇంట్లో ఉంటాడు. అతను తన ఇంటి తలుపులు గట్టిగా వేసుకుని కిటికీలు మూసుకున్నాడు. కాని ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి సమయములో ఓ చిన్న గాలి చప్పుడు, ఒక అణగారిన నవ్వు వినిపిస్తుంది. తన వెనకాలే ఏదో ఉన్నట్టు అనిపించింది. రాము వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఇది భ్రమ మాత్రమే అన్ని అనుకుంటాడు. తన ముందు ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటాడు. కాని అద్దంలో తన ముఖం కనిపించడం లేదు. అది మాయమై అక్కడ భానుమతి ముఖం కనిపిస్తోంది. ఆమె చిరునవ్వుతో చూస్తోంది. నువ్వు నాకు బలిగా రావాలి. రాము గట్టిగా కేక వేసేలోపే అద్దం పగిలిపోయింది. ఊరిలోని ప్రజలు అందరూ రాము ఇంటిలో అరుపు వినిపించింది. అందరూ పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. తలుపులు తెరిచారు. అతను గదిలో ఒక్క మూలాన కూర్చొని తన ముఖాన్ని తడుముకుంటూ వణుకుపోతూ ఇలా అంటాడు. నాకు కనిపించింది. ఆమె ముఖం. నా అద్దంలో భానుమతి ఉంది అన్ని అంటాడు. అతని ఎదుటి అద్దం మొత్తం రక్తపు చారలతో నిండిపోయింది. అందులో ఓ మాట రాసి ఉంది. నా బలిపశువు నువ్వే, నా ముఖం నువ్వే. ఆ మాటలకు ఊరు ప్రజలు అంత భయంతో వణికిపోతారు. అందరూ అతనికి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడే ఒక చిన్న పిల్ల నవ్వు వినిపించింది. ఒకే ఒకసారి అందరూ భయంతో వెనక్కి తిరిగారు. అక్కడ ఓ చిన్నారి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఓ బొమ్మ ఉంది. అది నువ్వా భానుమతి అని రాము వణుకుతూ అడిగాడు. ఆమె మెల్లగా ముందుకు నడిచింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. నాకు నా ముఖం కావాలి. నువ్వు దానిని ఎక్కడ దాచావు అన్ని అడుగుతుంది. ఒక్క క్షణంలోనే ఆ చిన్నారి రూపం మారిపోయి భయంకరమైన ఆకారం, ముఖంపై చెక్కిన గాయాలు, నోటికి అంచుల్లో రక్తపు మరకలతో భయంకరంగా మారిపోతుంది. అంతే, ఆమె మెల్లగా తన చేతిని రాము వైపు చాపింది. నా ముఖాన్ని తిరిగి ఇచ్చేయి అంటూ. అంతే, రాము ఒక్క క్షణంలో నేలపై కూలిపోయాడు. అతని శరీరం పూర్తిగా గడ్డకట్టినట్టయింది. రాము ఇంట్లో జరిగిన భయంకరమైన సంఘటన ఊరంతా కలచివేసింది. అతను గడ్డకట్టినట్టు మారిపోయాడు. కళ్ళు శూన్యంగా మారిపోయాయి. అతను ఎవ్వరినీ చూడటం లేదు, మాట్లాడటం లేదు. సత్యనారాయణ వృద్ధుడు అతన్ని దగ్గరగా చూసి చాలా బాధపడుతాడు. ఇది భానుమతి శాపం. కాని ఇంకా పూర్తిగా కాలేదు అన్ని అంటాడు. ఆ రాత్రి ఊరి చివర ఉన్న పాత చెరువు దగ్గర ఓ గది వణికిపోయేలా ఊగింది. నిశ్శబ్దంగా ఉన్న చెట్ల మధ్య ఓ గాలి ధాటిగా వీచింది. అప్పుడే ఓ చిన్నారి మెల్లగా ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఓ అద్దం ఉంది. ఆమె అద్దంలో చూసుకుంది. కాని అందులో తన ముఖం కనిపించలేదు. ఆమె చిరునవ్వుతో మెల్లగా అన్నది, నా ముఖం ఎవరి వద్ద ఉందో నాకు తెలుసు అన్ని అంటాది. ఇప్పుడు నిష్క కథ ముగిసినట్లే అనిపించింది. కాని ఇప్పుడిప్పుడే ఆడబిడ్డల మాయం ఊరిలో ఎక్కువైపోతోంది. ఇంకా ఎందరో అదృశ్యమవుతున్నారు. ఈ శాపానికి అసలు మూలం నిష్కనా, లేక భానుమతి తన భయంకరమైన ప్రతీకారాన్ని ఇంకా కొనసాగిస్తోందా? ఊరిలో అందరూ భయంతో నిద్రలేక రాత్రంతా కూర్చున్నారు. కాని రాత్రి తెల్లవారుజాము 3 గంటలకు ఊరిలోని పాత గుడి దగ్గర ఓ అమ్మాయి కనిపించింది. ఆమె వెనక్కి తిరిగి మెల్లగా మాట్లాడింది. రాత్రి తెల్లవారుజాము 3 గంటలు.
ఊరి పాత గుడి దగ్గర మరోసారి ఓ అరుపు వినిపించింది. ఊరి ప్రజలు అక్కడికి పరుగెత్తుకుని వెళ్లారు. అక్కడ ఒక్క యువతి సమీరా గుడి ముందే మూర్ఛపోయి పడిపోయింది. ఆమె ఒంటిపై గాఢమైన గోరు ముద్రలు ఉన్నాయి. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. నన్ను వదిలేయండి అంటూ. అప్పుడు అందరూ భయంతో వెనక్కి తగ్గారు. ఆమె తన నోటిమీద చేతిని పెట్టుకుంది. ఆమె చేతి వేళ్ల మధ్య నుంచి రక్తం కారింది. భానుమతి నన్ను వదిలిపెట్టడం లేదు. ఆమె తన బలిని కోరుతోంది. సత్యనారాయణ వృద్ధుడు ఒక్కసారిగా సమీరా వైపు చూశాడు. ఇది ఆత్మల ఆట. భానుమతి తన మరణ శాపాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది అన్ని అంటాడు. భానుమతి తన బలిపశువులను కోరుతోంది. కాని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇంకా ఎవరు మిగిలారు? అన్ని ఇలా అనుకుంటారు. ఇప్పుడు ఇంకా ఊరిలో చివరి హత్య ఇంకా మిగిలి ఉందా? లేక నిష్క, భానుమతి ఇద్దరు కలిసి కొత్త భయం సృష్టిస్తున్నారా? అన్ని అందరూ అనుకుంటారు. అప్పుడే అర్ధరాత్రి సమయములో చంద్రుడి వెలుతురులో ఊరి నది అద్దంలా మెరుస్తోంది. గాలిలో వింత చల్లదనం. ఒక్క గడ్డి కూడా కదలని నిశ్శబ్దం గా మారుతుంది. ఊరి చివర ఉన్న పాత చెరువు దగ్గర ఓ ముష్కరుడు తన దారిని వెతుక్కుంటూ నడుస్తున్నాడు. అతను రమణ, ఊరిలో పెద్ద మనిషి. కాని ఎవ్వరూ ఊహించని రహస్యం ఏమిటంటే, ఆయన కూడా భానుమతి మరణానికి కారణమైనవాడే. రమణ నడుస్తూ వెనక్కి చూసుకున్నాడు. ఒక్కసారిగా గాలి గట్టిగా ఊపిరిని తట్టినట్లుగా అనిపించింది. నువ్వు మరిచిపోయావా రమణా? అని ఓ గళం వినిపించింది. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఓ అమ్మాయి నిలబడి ఉంది. కాని ఆమె ముఖం పూర్తిగా తెగిపోయినట్టు ఉంది. అప్పుడు ఇలా అంటాడు. భానుమతి, నీవు ఇంకా బ్రతికే ఉన్నావా? అని రమణ భయంతో అడిగాడు. ఆమె మెల్లగా ముందుకు నడిచింది. నన్ను అందరూ మోసం చేశారు. కాని ఇప్పుడు నేనే వచ్చాను, నా రాజ్యాన్ని తిరిగి తీసుకోవడానికి. ఆ మాటలకు రమణ చాలా భయపడుతాడు. ఆమె చెయ్యి ముందుకు లాగింది. ఒక్కసారిగా రమణ శరీరమంతా గడ్డకట్టినట్లయింది. అతని గుండెలో భయం కదిలింది. నా రాజ్యం ఇక మళ్లీ వస్తోంది అని భానుమతి కేకేసింది. అంతే, ఒక్క క్షణంలోనే రమణ అరుపు గాల్లో కలిసిపోయింది. ఆమె అతనిని నడిరాత్రిలో లాక్కెళ్ళిపోయింది. ఆ రోజు ఆదివారం ఉదయం ఊరి ప్రజలు చెరువు దగ్గర రమణ చనిపోయినట్టు కనుగొన్నారు. అతని ముఖం పూర్తిగా భయంతో నిస్సారంగా మారిపోయింది. అతని మెడపై గోరు ముద్రలు, అతని ఛాతిపై రక్తంతో రాసిన మాట ఇలా ఉంటాది. ఇదే మొదలు. నా చీకటి రాజ్యం మొదలైంది. భానుమతి కథ ఇప్పుడే మొదలైంది. అప్పుడు ఊరు ప్రజలు అందరూ. రమణ మరణం ఊరంతా కలవరపాటుకు గురి చేసింది. అతని ముఖంపై వెలిసిన భయం, మెడపై గోరు ముద్రలు, ఛాతిపై రక్తంతో రాసిన వాక్యం, ఇదే మొదలు. నా చీకటి రాజ్యం మొదలైంది. ఊర్లో ఉన్నవారందరినీ గడగడలాడిపోతారు. అప్పుడే ఊరిలోని పాత దేవాలయం దగ్గర ఓ చీకటి ఆకారం కదులుతోంది. ఆ శబ్దం విని ఓ వృద్ధుడు నిద్రలోంచి లేచి బయటికి వచ్చాడు. ఆమె చిరునవ్వుతో ఉన్నది. కాని అది మామూలు నవ్వు కాదు. ఆమె ముఖం తేలిపోతున్నట్టుంది. నా కథ ఇప్పుడే మొదలైంది. నువ్వు కూడా నా రాజ్యంలోకి రావాలి. అంతే, ఆ వృద్ధుడి అరుపు ఊరంతా మారుమోగింది. ఇది భానుమతి పనితనమేనా, లేక ఇంకా వెనుక వేరే భూతం ఉందా అని ఊరిలో ప్రజలు భయంతో గదుల తలుపులు గట్టిగా వేసుకున్నారు. కాని అర్ధరాత్రి అయినప్పుడు ఒక్కసారిగా ఊరంతా చీకటిగా మారిపోయింది. అదే సమయం, పాత చెరువు వద్ద ఒక నల్లని దాచుకున్న ఆకారం మెల్లగా నడవసాగింది. ఊరివాళ్లు భయంతో గదుల తలుపులు మూసుకుని కూర్చున్నారు. కాని బయట చెట్లు ఊగుతున్న శబ్దం, నది ఒడ్డున అనుమానాస్పదంగా కదులుతున్న నీరు, ఓ చిరునవ్వు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. పాత చెరువు దగ్గర ఒక ముసలాయన నడుస్తూ వెనక్కి చూసుకున్నాడు. అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు. నువ్వెవరు? అని ముసలాయన భయంతో అడిగాడు. ఆ ఆకారం ముందుకు వచ్చింది. అది నిష్కే. కాని ఇది మామూలు నిష్క కాదు. ఆమె ముఖం మారిపోయింది. కళ్ళు నల్లగా, నోట చుట్టూ రక్తపు మరకలు. ఇదే నా కొత్త రూపం, నా కొత్త రాజ్యం. ముసలాయన వెనక్కి పరుగు తీయాలనుకున్నాడు. కాని ఆమె చేతిని పైకెత్తగానే గాలి గట్టిగా వీచింది. చెరువు నీరు తిరగబడి చిన్న అలలుగా మారిపోయింది. ఆ ముసలాయన ఆ చెరువులో పడి చనిపోతాడు. తరువాత ఊరి చివరన ఉన్న పాత భవనంలో ఓ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది. ఊరిలో ఎవరూ రాత్రిపూట బయటకు రాలేని పరిస్థితి. కాని ఓ వ్యక్తి ధైర్యంగా తలుపు వైపు చూస్తున్నాడు. అతను రాజీవ్,
ఊరిలో కాస్త ధైర్యమున్న యువకుడు. అతనికి నిష్క, భానుమతి, రహస్య మరణాల గురించి తెలుసు. కాని ఇది మూఢనమ్మకమని అతను ఎప్పుడూ నమ్మలేదు. ఏదో వింతగా ఉంది, ఎవరో ఈ ఊరిని శాపించేశారు. కాని అది నిష్కనో, భానుమతినో కాదు. ఇంకెవరైనా ఈ ఆట ఆడుతున్నారు అని అనుకుంటాడు. అప్పుడు రాజీవ్ తన చేతిలో టార్చ్ పట్టుకుని ఆ పాత భవనానికి వెళ్లాడు. గది లోపలికి వెళ్లగానే గాలి ఒక్కసారిగా నిలిచిపోయింది. అక్కడ ఒక కుర్చీ కనిపించింది. దానిపై ఓ పాత బొమ్మ ఉంది. ఆ బొమ్మ ముఖాన్ని చూసిన వెంటనే రాజీవ్ వెనక్కి ఎగిరి పడ్డాడు. ఇలా అనుకుంటాడు, ఇది ఎలా సాధ్యం? బొమ్మ ముఖం అతనిదే. అప్పుడు వెనుక నుంచి ఓ గళం వినిపించింది. నువ్వు వచ్చావా అని. రాజీవ్ నెమ్మదిగా తిరిగి చూశాడు. చీకటి తలుపు వెనుక ఒక వింత ఆకారం కదులుతున్నట్టుగా కనిపించింది. ఒక్క క్షణంలో ఆ రూపం మాయం అయిపోయింది. కానీ గదిలో ఒకే ఒక్క పదం రక్తంతో రాసి ఉంది. రాజీవ్ పాత భవనంలో ఉన్న ఆ రక్తపు మాటలు చూసి వణికిపోయాడు. చివరి తలుపు తెరవబోతోంది అని రాసి ఉంటాది. ఒక్కసారిగా అతను వెనక్కి చూశాడు. గదిలో చీకటి కమ్ముకుంది. గాలి ఆగిపోయింది. టార్చ్ వెలుగు మెల్లిగా క్షీణించింది. అయితే గదిలో మరో తలుపు ఉంది. అది చాలా పాతది, దుమ్ముతో నిండిపోయి ఉంది. కాని అది తలుపు తట్టి తానే తెరుచుకుంటోంది. ఒక్కసారి రాజీవ్ వెనక్కి తగ్గాలనుకున్నాడు. కాని ఏదో ఆకర్షణ అతనిని ఆ తలుపు వైపు లాగుతున్నట్లుంది. ఆ గది లోపల ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీలో ఒక అమ్మాయి కూర్చుంది. నువ్వు ఎవరవు అని రాజీవ్ భయంతో అడిగాడు. ఆమె తల క్రిందకు వంచింది. చేతులు తడబడుతున్నాయి. ఒక్కసారిగా ఆమె తల పైకెత్తి చూశాక రాజీవ్ గుండె ఆగినంత పనైంది. ఆమె ముఖం నిష్కదే, కాని అది పూర్తిగా చీలిపోయి ఉంది. నేను నిష్కను కాదు, మరి నువ్వెవరు? ఆమె చిరునవ్వుతో అన్నది. నేను మునుపటి భయానకం, నేను చివరి నిష్క. రాజీవ్ గుండె ఉరకలేస్తోంది. నేను చివరి నిష్క అన్న ఆ అమ్మాయి మాటలు ఇంకా గదిలో మారుమోగుతున్నాయి. నువ్వు నిష్కవైతే ఇంతకాలం మేము చూసినది ఎవరు అని అడుగుతాడు. ఆమె చిరునవ్వుతో ముందుకు వచ్చింది. గదిలో ఉన్న పాత గడియారం ఒక్కసారిగా గంటలు కొట్టింది. టిక్ 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 అని. అసలు నిష్క ఎప్పుడో చనిపోయింది. కాని ఆమె పేరు మాత్రం ఇంకా బ్రతికే ఉంది. ఇది ఏమిటి? అసలు నువ్వెవరవు? ఆమె నెమ్మదిగా తన చెయ్యిని పైకెత్తింది. ఒక్క క్షణంలోనే గదిలోని గాలి మారిపోయింది. రాజీవ్ శరీరమంతా చలి పాకినట్టయింది. ఆమె కన్నీరు కార్చడం మొదలైంది. కాని అది రక్తపు కన్నీరు. నేను మునుపటి మృతుల ప్రతిబింబం, నేను ఇప్పటి జీవుల నీడ. గడియారం మళ్లీ గట్టిగా మోగింది. నువ్వు మరణించడానికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని అంటుంది. గడియారం మెల్లగా ముందుకు కదులుతోంది. రాజీవ్ గుండె కొట్టుకునే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. ఇంకా 14 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని ఆ అమ్మాయి చీగాని నవ్వుతో చెప్పింది. యాస్టరిస్క్ నువ్వు ఎవరు? నాకీ ఆటలు వద్దు అని రాజీవ్ గట్టిగా అరిచాడు. కాని ఆమె ముందుకు వచ్చి మెల్లగా తల క్రింద పెట్టుకుంది. నేను ఎవరో కాదు, నువ్వే అన్నది దానికి ఒక్కసారిగా. రాజీవ్ ఒక్క క్షణం వెనక్కి తగ్గాడు. నాకు అర్థం కావడం లేదు. ఎవరు నువ్వు అంటూ అన్నాడు అంతాలోపల. అప్పుడే గదిలో ఉన్న చివరి అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అప్పుడు ఆ అద్దం ముక్కల్లో రాజీవ్ చూస్తాడు. కాని దాంట్లో తన ప్రతిబింబం కనిపించాదు. అందులో నిష్క రూపం కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటుండగా ఒక్కసారిగా ఆమె కాస్తా నవ్వింది. నువ్వు ఎప్పుడో చనిపోయావు రాజీవ్, ఇప్పటివరకు నువ్వు నీడగా ఉన్నావు. ఇప్పుడు నీ సమయం ముగిసింది అన్ని అంటుంది. అప్పుడే గడియారం వేగంగా కదులుతోంది. గదిలోని గాలి ఆగిపోయింది. గోడల మీద రక్తపు గీతలు పడి, నేల మీద ఓ వింతగా రాసినట్లు ఉంది. అది ఏమిటి అంటే, నిన్ను నేను ఇక్కడికి తీసుకురాలేదని నువ్వు అనుకుంటున్నావా అన్ని అంటుంది. అప్పుడు రాజీవ్ శరీరం మెల్లిగా గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. గడియారం గంటలు కొట్టడం మానేసింది. ఇది నువ్వు చూసే చివరి క్షణం అన్ని అంటుంది. రాజీవ్ ఇంకా గదిలోనే ఉన్నాడు. గడియారం మెల్లిగా చివరి నిమిషాలను లెక్కించుతోంది. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని నిష్క రూపం నవ్వుతూ చెప్పింది. దానికి ఇలా అంటాడు, ఇది నిజం కాదు, ఇది మాయ మాత్రమే అని రాజీవ్ తనను తాను ధైర్యపరుచుకున్నాడు. కాని గదిలోని గాలి సరిగ్గా ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీలు కల్పించడం లేదు. అప్పుడు
ఆమె మెల్లగా ముందుకు వచ్చింది. నువ్వు వాస్తవాన్ని ఒప్పుకోవడానికి భయపడుతున్నావు. ఏ వాస్తవం? అన్ని అంటాడు. ఆమె చిరునవ్వుతో ఇలా చెప్పింది. నువ్వు ఎప్పుడో చనిపోయావు రాజీవ్, నువ్వు నీడ మాత్రమే. అప్పుడు ఒక్క క్షణం రాజీవ్ ఒంట్లో చలి పాకింది. అతను వెనక్కి తిరిగి అద్దం చూడాలనుకున్నాడు. కాని అందులో అతని ప్రతిబింబం లేదు. అప్పుడే గది ఒక్కసారిగా చీకటిగా మారింది. గడియారం గట్టిగా దడదడ మోగింది. ఇప్పుడు నీ సమయం ముగిసింది అన్ని అంటుంది. నిష్క చేతులు పైకెత్తగానే గది మొత్తం చుట్టూ తిరిగింది. రాజీవ్ అరవడానికి నోరు తెరిచాడు. కానీ శబ్దం రాలేదు. ఆమె మెల్లగా ముందుకు వచ్చి అతని నుదిటిపై చెయ్యి పెట్టింది. అంతే అక్కడికే మాయమైపోయాడు. ఉదయం ఊరివాళ్లు పాత భవనానికి వెళ్లి చూడగా అక్కడ రాజీవ్ ఎలాంటి గుర్తులు లేవు. అతని జాడ కూడా ఎక్కడా లేదు. గదిలో కేవలం ఒకే ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో చిన్నగా ఓ రక్తపు వాక్యం కనిపించింది. ఇది ముగిసింది. కాని చీకటి ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. అన్ని రాసి ఉంటాది. నిష్క కథ ముగిసిందా, లేక చీకటి మళ్లీ తిరిగి వస్తుందా? ముగింప లేదా కొత్త ప్రారంభం? తర్వాత ఎపిసోడ్లో చూద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ కేవలము కల్పితాలు. రాజీవ్ మరణము తర్వాత కొన్ని నెలలు గడిచిపోతవి. ఒక నెల తర్వాత ఆ ఊరిలోకి ఒక కుటుంబం కొత్తగా వలస వస్తారు. వారికి పాత కథల గురించి తెలియదు. వాళ్ళు ఊరి చివర్లో ఉన్న ఓ పాత ఇంటిని అద్దెకు తీసుకుంటారు. ఒకరోజు ఆ కుటుంబంలోని చిన్నారి కీర్తి తన గదిలో ఆడుకుంటూ ఓ పాత అద్దం కనిపిస్తుంది. ఆ అద్దం పాతదైనా చాలా తేలికగా మెరిసిపోతూ ఉంది. ఆమె అందులోకి చూసింది. కాని తన ప్రతిబింబం కనపడలేదు. అయితే అద్దంలో ఓ చిన్నారి కిరీటం పెట్టుకుని నిలబడి ఉంది. ఆమె చిన్నగా నవ్వింది. నువ్వు ఇప్పుడు కొత్త నిష్క అన్నది. అంతే, గదిలోని తలుపు ఒక్కసారిగా గాలిలో తేలిపోయింది. చిన్నారి కీర్తి భయంతో కేక వేసింది. అప్పుడు భయముతో ఆమె తల్లి గదిలోకి వచ్చి చూసింది. అప్పుడు కీర్తి ఎవరితో మాట్లాడుతూ ఉంటాది. అప్పుడు ఆమె తల్లి ఇలా అడుగుతుంది. నువ్వు ఒంటరిగా ఎవరితోనో మాట్లాడుతున్నావు అని ప్రశ్నించింది. కాని ఆ మాటలకు కీర్తి మెల్లగా తిరిగి చూసింది. ఆమె కళ్ళు చిన్నగా నల్లగా మారాయి. అప్పుడు ఇలా అంటుంది. నాకు కొత్త స్నేహితురాలు వచ్చింది అమ్మా, ఆమె పేరు నిష్క అన్ని అంటుంది. అప్పుడు కీర్తి చిరునవ్వు చూశాక తల్లి ఒళ్లంతా గడ్డకట్టినంత పనైంది. ఇది ఇలా ఉండగా ఒక నెల తర్వాత ఆ ఊరిలో మళ్లీ మాయమైన పిల్లల సంఖ్య పెరిగింది. నదిలో అకస్మాత్తుగా ఓ పసిపాప బొమ్మ తేలియాడుతూ కనిపిస్తుంది. కాని ఆ బొమ్మ ముఖం పెద్దమనిషి ముఖంలా ఉంది. ఊరివాళ్లంతా భయంతో మళ్లీ ఆ చెరువు దగ్గర గుమిగూడారు. ఇది నిజంగా ముగిసినదేనా అని వారందరూ చాలా భయపడుతారు. అదే సమయం ఒక చిన్నారి చెరువు దగ్గర నడుస్తూ మెల్లగా పడుకుంటుంది. లాలీ 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 అంటూ. ఆమె ముఖం స్పష్టంగా కనిపించదు. కాని ఆమె కళ్లలో భానుమతి నీడ ఉందా, లేక నిష్క తిరిగి వచ్చిందా? అన్ని ఊరి ప్రజలు చాలా భయపడుతారు. అదే రాత్రి ఊరి చివర చెరువు ఒడ్డున చిన్నారి కీర్తి ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక బొమ్మ ఉంది. కాని అది మామూలు బొమ్మ కాదు, దాని కళ్ళు నల్లగా ఉంటావి. అప్పుడు ఆమె నెమ్మదిగా నది వైపు నడుస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి తన తల్లివైపు చిరునవ్వుతో చూసింది. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు అమ్మా, కాని నువ్వూ రాక తప్పదు అన్ని అంటుంది. అంతే, నది ఒక్కసారిగా పెద్ద అలలతో ఉప్పొంగిపోయింది. ఆ చిన్నారి చిరునవ్వు మాయం అయింది. గాలి హఠాత్తుగా ఆగిపోయింది. ఉదయం ఊరంతా ఆ చిన్నారి కోసం వెతికారు. కాని ఆమె ఎక్కడా కనిపించలేదు. కాని ఒక పెద్ద అద్దం చెరువు ఒడ్డున కొట్టుకుని వచ్చింది. ఆ అద్దంలో ఒక రూపం ఉంది. అది నిష్కనా, లేక భానుమతినా అన్ని ఊరివాళ్లు ఆ అద్దం ముందు నిలబడి భయంతో వెనక్కి తగ్గారు. ఎందుకంటే అందులో వారి ప్రతిబింబాలే కనిపించలేదు. ఊరి చివర చెరువు ఒడ్డున పడివున్న ఆ అద్దం ఇంకా అక్కడే ఉంది. ఊరంతా భయంతో గడుపుతున్నా ఎవరూ దాన్ని తాకడానికి సాహసం చేయలేదు. కాని ఆ అద్దం లోపల ఏదో కదులుతున్నట్టుగా ఉంది. అప్పుడు ఒక యువకుడు, అర్జున్, ఆ అద్దాన్ని దగ్గరగా చూసేందుకు ముందుకు వెళ్లాడు. అప్పుడు ఇదంతా భ్రమ, నిష్క కథలు కేవలం ఊహలు మాత్రమే అని మనసులో అనుకున్నాడు. అతను అద్దాన్ని తాకాడు. అంతే, ఆ అద్దం ఒక్కసారిగా గట్టిగా కంపించింది.
అందులో ఒక చేతి ప్రతిబింబం బయటకు వచ్చింది. నువ్వు నన్ను మర్చిపోయావా అన్ని మాట వినపడుతుంది. దానికి అర్జున్ వెనక్కి కదలడానికి ప్రయత్నించాడు. కాని ఆ అద్దం అతని చేతిని పట్టుకుంది. ఒక్క క్షణంలోనే అతను అద్దంలోకి లాగబడిపోయాడు. అర్జున్ అద్దం లోపల లాగబడిన తర్వాత చెరువు ఒడ్డున ఒక్క నిశ్శబ్దం మిగిలింది. గాలిలో వింత చల్లదనం, చెట్లు కదలని వాతావరణంగా మారిపోతుంది. ఉదయం అయ్యే వరకు ఎవరికీ ఏమీ తెలియదు. కాని ఆ అద్దం మాయం అయిపోయింది. ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో ఒక వృద్ధురాలు ఉంది. ఆమె పేరు గంగమ్మ. ఆమె ఈ ఊరిలో 70 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమె ఒక రహస్యం చెప్పింది. అది ఏమిటి అంటే ఆ అద్దం ఈ ఊరిలో పుట్టిన ఆత్మల రహస్యం దాగి ఉన్నది. ఇది ఒక తలుపు, అది తెరవబడితే కొత్త నిష్క పుట్టబోతోంది అన్ని చెప్పుతుంది. ఇంకా నిష్క తిరిగి వస్తుందా అని ఊరివాళ్లు చాలా భయపడుతారు. అవితే ఒకరోజు ఊరిలోని పాఠశాలలోని ఓ పిల్లాడు రాత్రి ఒంటరిగా చెరువు దగ్గరకు వెళ్లి కనిపించకుండా పోతాడు. కాని అతను మళ్లీ కనిపించినప్పుడు అతనికి తన గతం గురించి ఏమీ గుర్తులేదు. అతను మెల్లగా ఇలా అంటాడు, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను కాని నాకు ఈ ఊరు చాలా రోజులుగా తెలుసు అన్ని అంటాడు. దానికి ఊరివాళ్లు ఒక్కసారిగా షాక్లో పడిపోయారు. ఈ పిల్లవాడు నిజంగా ఎవరు? అతనిలో ఎవరో కొత్త ఆత్మ ఉందా? లేక నిష్క మళ్లీ కొత్త రూపంలో వచ్చిందా అన్ని అనుకుంటూ చాలా భయపడుతారు. ఊరిలో అదృశ్యమైన ఆ పిల్లవాడు తిరిగి వచ్చాడు. కాని అతనిలో ఏదో మారిపోయింది. అతనికి తన తల్లిదండ్రులు గుర్తులేదు. తన పేరు కూడా మరిచిపోయాడు. నీకు ఏమీ గుర్తులేదా అని ఊరి పెద్దలు ప్రశ్నించగా అతను మెల్లగా తల ఊపాడు. కాని అతను ఒక్కసారిగా గుడి గోడపై రాసి ఉన్న పురాతన శ్లోకాలను చదవడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వయస్సులో ఇతనికి వీటి గురించి ఎలా తెలుసు అన్ని అనుకుంటారు. అప్పుడే అతను మెల్లగా చిరునవ్వుతో ఇలా అంటాడు, నేను కొత్తగా పుట్టాను. కాని నేను మళ్లీ వచ్చాను. ఆ మాట విన్నవెంటనే గంగమ్మ వృద్ధురాలు భయంతో వెనక్కి తగ్గింది. ఆ పిల్లవాడి మాటలకు ఊరివాళ్లు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు. ఈ ఆత్మ నిష్కదా లేక కొత్త ఆత్మ ఈ ఊరికి వచ్చిందా అన్ని అనుకుంటూ చాలా భయపడుతారు. ఊరిలో మళ్లీ వింత సంఘటనలు మొదలయ్యాయి. ఆ వింత పిల్లవాడు ఊరి వీధుల్లో నిద్రలో నడుస్తున్నాడు. అతను తన తల్లిదండ్రుల ఇంట్లోనూ ఉండటం లేదు. ఎవరికీ అతని ఉనికి గురించి అర్థం కావడం లేదు. ఒక రాత్రి గంగమ్మ వృద్ధురాలు నిద్రలోకి జారిపోతుండగా తలుపు తట్టిన శబ్దం వినపడుతుంది. అవ్వ తలుపు తెరవవా అన్ని మాట వినపడుతుంది. దానికి ఆమెకు ఒక్కసారిగా ఒళ్ళు గడగడలాడిపోయింది. ఎందుకంటే ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఎవరు అని ఆమె మెల్లగా అడిగింది. నేను తల్లిని వెతుక్కుంటున్నాను, నన్ను మర్చిపోయారా అన్ని మాట వస్తుంది. అప్పుడు తలుపు దానికి అదే తెరుచుకుంది. అప్పుడు బయట ఆ పిల్లవాడు నిలబడి ఉన్నాడు. కాని అతనికి 2 నీడలు ఉన్నాయి. గంగమ్మ వృద్ధురాలు ఆ పిల్లవాడి 2 నీడలు చూసి చాలా భయపడుతుంది. ఇది ఎలా సాధ్యం? నీడ ఒక్కటే ఉండాలి. కాని నీకు 2 నీడలు ఉన్నవి అన్ని అనుకుంటుంది. అప్పుడు పిల్లవాడు మెల్లగా ముందుకు నడిచాడు. ఆయన కళ్ళు కత్తిరించిన బొమ్మలా కనిపించాయి. నాకు 2వ నీడ లేదు అమ్మమ్మ, అది నువ్వే. ఆ మాట విన్న వెంటనే గంగమ్మ గుండె ఒక్కసారి ఆగినంత పనైంది. నేనా అన్నది. అంతే, ఆ పిల్లవాడు ఒక్క క్షణంలో మాయమైపోయాడు. గంగమ్మ వెనక్కి తిరిగి చూసేలోపు తన వెనుక ఏదో కదిలింది. గంగమ్మ ఇంటి తలుపు తెరిచి ఉంది. ఆమె అక్కడ లేదు. కాని ఆమె మంచం మీద ఒక పాత బొమ్మ ఉంది. ఆ బొమ్మ ముఖాన్ని చూస్తే ఆమె కళ్ళు గంగమ్మ కళ్లలా ఉన్నాయి. గంగమ్మ మాయమైన వార్త ఊరంతా కలవరపరిచింది. ఆమె మంచంపై ఉన్న బొమ్మ, ఆ బొమ్మ కళ్ళు గంగమ్మలా ఉండడం ఊరివాళ్లను భయంతో వణికించింది. ఇది నిజంగా నిష్క పనినా అన్ని ఊరి ప్రజలు చాలా భయపడుతారు. ఊరి ప్రజలు ఆ బొమ్మను తీసి చెరువులో పడేశారు. కాని చెరువు నీరు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. అప్పుడే ఓ చిన్నారి నవ్వు వినిపించింది. ఇది ముగిసిందనుకుంటున్నారా అన్ని మాట వినపడుతుంది. దానికి అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఆ వింత పిల్లవాడు నిలబడి ఉన్నాడు. అతను చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇంకా ఒక తలుపు తెరవాల్సి ఉంది అన్ని అంటాడు. దానికి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చివరి తలుపు తెరుచుకునే సమయం దగ్గర పడుతోంది. అన్ని ఊరివాళ్లంతా భయంతో తలుపులు మూసుకున్నారు.
కాని ఆ వింత పిల్లవాడు మాత్రం ఒంటరిగా చెరువు వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ఒక్క తలుపు తెరవాల్సి ఉంది అని మెల్లగా చెప్పుకున్నాడు. చెరువు ఒడ్డున ఒక పాత శిలాఫలకం ఉంది. ఆ శిలను తాకగానే భూమి కంపించింది. గాలి ఒక్కసారిగా ఊపిరి ఆపినంత భయంకరంగా మారిపోయింది. చుట్టూ ఆకృతులు ఏర్పడ్డాయి. నిష్క, భానుమతి, మునుపటి ఆత్మల ప్రతిబింబాలు అందరూ కనిపించడం మొదలైంది. పిల్లవాడు మెల్లగా నవ్వి ఇలా అన్నాడు. ఇది మీ అందరి తలుపు, ఇప్పుడు తెరవబడింది. ఒక్క క్షణం ఊరంతా మాయమైపోయింది. ఉదయం చూడగానే ఆ ఊరు మొత్తము మాయమైపోయింది. ఒకప్పుడు ఉన్న ఊరి స్థలంలో ఒక పెద్ద అద్దం మాత్రమే మిగిలింది. అద్దంలో ఎవరైనా చూస్తే తమ ప్రతిబింబం కనిపించదు. కాని అందులో అనేక మంది నిలబడి ఉన్నట్లు కనిపిస్తారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక విహంగ వీక్షణ బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చారు. కాని వాళ్లు ఊరిని గూగుల్ మ్యాప్స్లో చూశారు. కాని అక్కడ కేవలం అడవి మాత్రమే ఉంది. ఇక్కడ ఊరు ఉందని చెబుతున్నారు. కాని ఆ ఊరు ఇప్పుడు లేదు. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటారు. అప్పుడు బృందంలోని ఒక యువతి అద్దం దగ్గరకు వెళ్ళింది. ఆమె ఆ అద్దంలోకి చూసింది. ఆమె ప్రతిబింబం లేదు. కాని ఆమె వెనుక ఓ చిన్నారి నిలబడి ఉంది. ఆ చిన్నారి నెమ్మదిగా చిరునవ్వు నవ్వింది. అప్పుడు ఆ యువతి భయంతో వెనక్కి తగ్గేలోపే ఆ అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అంతే, ఆమె కేక ఏమీ వినిపించలేదు. ఆమె అక్కడకే మాయమైపోయింది. కేవలం ఆ అద్దపు గాజు ముక్కలపై రక్తపు మరకలు కనిపించాయి. విహంగ వీక్షణ బృందం నుండి అదృశ్యమైన యువతి కోసం పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ గతంలో ఊరు ఉందని చెబుతున్నారు. కాని ఆ ఊరి గురించి ఎలాంటి రికార్డులు లేవు. పోలీసులలో ఒకరు అద్దం ముక్కలు గమనించి వాటిని తాకాడు. ఒక్కసారిగా గాలి మారిపోయింది. చుట్టూ ఏదో అంధకారం కమ్ముకుంది. అందరూ వెనక్కి తగ్గారు. ఆ అద్దం మళ్లీ పుట్టుకొచ్చినట్టుగా ఒకే ఒక్క ముక్కగా మారిపోయింది. అందులో ఒక రూపం కదులుతూ ఒక శబ్దం వినిపించింది. మీరు మమ్మల్ని మర్చిపోతున్నారా? పోలీసులంతా ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గారు. ఒక్క క్షణంలో ఆ అద్దం మళ్లీ పొగమంచులో మాయమైంది. పోలీసులు చెరువు ఒడ్డున ఉన్న ఆ అద్దం మాయమైన దృశ్యం చూసి షాక్లో పడిపోయారు. ఇది సాధారణమైన కేసు కాదు, ఇది మామూలు మిస్టరీ కాదు అని అనుకుంటారు. ఇక్కడ ఏమైందో కనుక్కోవాలి అని అధికారి అరుణ్ గట్టిగా చెప్పాడు. అతను గాజు ముక్కలను పరిశీలించేందుకు తవ్వటం ప్రారంభించాడు. భూమి కింద ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాతి ఉదయం పోలీసులు ఆ ప్రాంతంలో మరింత లోతుగా తవ్వారు. అక్కడ ఒక పురాతన గోడచిత్రం కనిపించింది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చుట్టూ నల్లని చేతులు ఉన్నాయి. అధికారి అరుణ్ నిశ్శబ్దంగా ఆ చిత్రం వైపు చూస్తూ ఉంటాడు. అధికారి అరుణ్ మరియు అతని బృందం ఆ పురాతన గోడచిత్రాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించారు. చిత్రంలో ఉన్న ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. కాని ఆమె చుట్టూ ఉన్న నల్లని చేతులు భయంకరంగా అనిపించాయి. ఇది నిష్క కాదు, కాని ఎవరు అన్ని అనుకుంటూ తవ్వకాల్లో ఇంకా లోతుగా వెతికితే ఒక పురాతన రాయి తలుపు కనిపించింది. అప్పుడు అరుణ్ ముందుకు వెళ్లి ఆ రాయి తలుపును తాకాడు. అది హఠాత్తుగా తలుపు తానే తెరుచుకుంది. లోపల ఒక రాతి గది ఉంది. ఆ గదిలో మధ్యలో ఒక చిన్న చెక్క పెట్టె ఉంది. అతను ఆ పెట్టె తెరవబోతున్నాడు. కాని వెనుక నుండి ఎవరో గట్టిగా అరవడం వినిపించింది. ఆ పెట్టె తెరవొద్దు అన్ని. అతను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. అయితే పెట్టెపై రక్తంతో రాసిన పదాలు కనిపించాయి. చీకటి మూలం ఇక్కడ నుండి ప్రారంభమైంది. అధికారి అరుణ్ ఆ చెక్క పెట్టెపై రక్తంతో రాసిన మాటలను చూసి కంగారుపడ్డాడు. అరుణ్ ఆ చెక్క పెట్టెను తెరవబోయాడు. అంతలోనే గది మొత్తం గాలి చుట్టూ తిప్పుకున్నట్టుగా అనిపించింది. ఆ పెట్టె పక్కన ఒక పురాతన తాళం కనిపించింది. అది అలాగే విరిగిపడిపోయింది. ఒక్కసారిగా పెట్టె తలుపు తానే తెరుచుకుంది. అందులో ఒక చిన్న అద్దం ఉంది. అది బహుశా శతాబ్దాల పాతదై ఉండొచ్చు. అప్పుడు అరుణ్ ఆ అద్దంలో చూసుకున్నాడు. కాని అందులో అతని ప్రతిబింబం లేదు. కాని అందులో ఒక అమ్మాయి ముఖం కనిపించింది. ఆమె మెల్లగా నవ్వింది. మీరు నన్ను మళ్లీ విడుదల చేశారు. అరుణ్ ఒక్క క్షణంలో వెనక్కి తగ్గాడు. ఇది నిష్క కాదు, ఇంకెవరు అని అతను అరిచాడు. కాని ఒక అమ్మాయి ముఖం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా నవ్వి మెల్లగా తన పెదవులు కదిలించింది. నా పేరు నిష్క కాదు అని అంటుంది. దానికి అరుణ్ వెనక్కి తగ్గాడు.
అయితే నువ్వెవరవు అన్ని అడుగుతాడు. ఆ అద్దం మెల్లగా దూదిపింజరంలా మరింది. గదిలో ఓ వింత శబ్దం మొదలైంది. గోడలపై ఒక రక్తపు నీడ కదులుతోంది. ఆమె మెల్లగా అద్దం నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది. ఆమె శరీరం పూర్తిగా పొగలో కూరుకుపోయి ఉంది. నేను చాలా కాలంగా ఇక్కడ బందీగా ఉన్నాను. నువ్వు నన్ను విడుదల చేశావు. అయితే నువ్వు ఏమి చేయబోతున్నావు అని అరుణ్ భయంతో అడిగాడు. ఆమె చిరునవ్వుతో చెప్పింది, నా రాజ్యం తిరిగి తీసుకోవాలి అనింది. ఒక్క క్షణంలో ఆ అద్దం పగిలిపోయింది. గది మొత్తం చీకటిగా మారిపోయింది. ఆమె అప్పుడు బయటకు వచ్చింది. పురాతన అద్దం పగిలిపోయిన వెంటనే గది మొత్తం చీకటితో నిండిపోయింది. ఒక ఆత్మ గాల్లో తేలుతున్నట్టుగా కనిపించింది. నా రాజ్యం తిరిగి రావాల్సి ఉంది అన్ని మాట వినపడుతుంది. అప్పుడు అధికారి అరుణ్ వెనక్కి తగ్గాడు. అతని వెనుక ఉన్న పోలీసులంతా భయంతో కదలకుండా నిలిచిపోయారు. గదిలో గాలిలోంచి చిన్నగా నవ్వు వినిపించింది. ఒక చేతి వ్రేళ్లు మెల్లగా గోడ మీద నొక్కిన శబ్దం. ఆ శబ్దం గడియారంలా సమయాన్ని లెక్కించేటట్లు అనిపించింది. ఇంకా 3 నిమిషాలు మాత్రమే మిగిలాయి. 3 నిమిషాలు ఏమిటి అని అరుణ్ గట్టిగా అరిచాడు. చీకటి రాజ్యం తిరిగి వచ్చే సమయం. గదిలో గాలి ఆగిపోయింది. గోడపై నీడలు కదులుతున్నాయి. అధికారి అరుణ్ గట్టిగా అరవబోయాడు కాని అతని గొంతు మూసుకుపోయినట్టయింది. గదిలో ఒక్క మాట మాత్రమే మారుమోగింది. కాలం అయింది. తలుపు తెరుచుకుంటుంది. అంతే. గది మధ్యలో ఒక పురాతన ద్వారం తెరుచుకుంది. అది చీకటి లోకానికి తలుపా లేక భూతాల ప్రపంచానికి మార్గమా అన్నీ ఒక్కసారిగా. అరుణ్ వెనక్కి తగ్గడానికి ప్రయత్నించాడు. కాని అతని కాళ్లు నేలకి అతుక్కున్నాయి. తలుపు లోపల ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఆ చేతి గోర్లు పొడవుగా ఉన్నాయి. అది నిష్క చేతా లేక మరొక శక్తి అన్ని అనుకోని చాలా భయపడుతాడు. ఒక్క క్షణంలో ఆ ప్రదేశం చీకటిగా మారిపోయింది. గది మధ్యలో తెరుచుకున్న చీకటి తలుపు ఇంకా కదులుతూనే ఉంది. ఆ తలుపు లోపలినుంచి బయటకు వచ్చిన చేతి గోర్లు గోడను గీక్కున్నాయి. అధికారి అరుణ్ తను కదలలేకపోతున్నాడని అర్థం చేసుకున్నాడు. ఇది నిష్క కాదు, ఇంకెవరో ఉన్నారు అన్ని అనుకుంటాడు. అప్పుడే గదిలోని గాలిలో ఒక నల్లని పొగ ఆవరించుకుంది. ఆ పొగ మధ్యలో ఒక ఆకారం స్పష్టంగా కనిపించసాగింది. ఒక అమ్మాయి నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆమె ముఖం పూర్తిగా అర్థం కాకుండా ఉంది. నా పేరు మర్చిపోయారా? అరుణ్ గుండె ఉరకలెత్తింది. నువ్వు నిష్కవా అన్ని అంటాడు. కాని ఆమె చిరునవ్వు నవ్వి తలను ఓ వైపుకు వంచింది. ఇది నిష్క కథ కాదు, ఇది నా కథ. గది అంతా ఒక్కసారిగా ఊగడం ప్రారంభించింది. చుట్టూ ఉన్న గోడలు అదృశ్యమయ్యాయి. ఆమె చేతిని పైకెత్తిన క్షణంలోనే గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ గాల్లో తేలిపోవడం మొదలైంది. అధికారి అరుణ్ గాల్లో తేలిపోతూ ఉన్నాడు. గదిలోని వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆ అమ్మాయి నిష్క కాదు, ఇంకెవరో. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి తన చేతిని గాలిలో ఊపింది. ఒక్కసారిగా భూమి కంపించింది. ఆమె నెమ్మదిగా మాట్లాడింది. చీకటి రాజ్యం పూర్తిగా తిరిగి రావాలంటే ఒక బలి కావాలి అన్ని అంటుంది. దానికి అరుణ్ గుండె ఉరకలించింది. బలి? ఎవరు? అన్ని ఆడుతాడు. అప్పుడు ఆమె మెల్లగా నవ్వింది. నువ్వే అనింది. గది గాల్లో తేలిపోతోంది. చీకటి తలుపు పూర్తిగా తెరుచుకుంది. అధికారి అరుణ్ కదలడానికి ప్రయత్నించాడు. కాని అతని శరీరం హఠాత్తుగా బంధించబడినట్టు అనిపించింది. ఆ అమ్మాయి ముందుకు వచ్చి, నువ్వే చివరి బలి అని మెల్లగా అనడంతో గదిలో ఉన్న ప్రతి వస్తువు గాల్లో తేలిపోయింది. ఇది నిజం కాదు, ఇది భ్రమ మాత్రమే అని అరుణ్ కేకేసినా ఆమె చిరునవ్వు ఇంకా పెరుగుతూ ఉంది. ఒక్క క్షణంలో ఆమె చేతులు నల్లగా మారిపోయాయి. ఆమె మెల్లగా అరుణ్ వైపుగా చేతిని చాపిన వెంటనే గది అంతా ఊగిపోయింది. గది హఠాత్తుగా ఊడిపోయిన తరువాత అరుణ్ చీకటిలో ఒంటరిగా మిగిలిపోయాడు. చుట్టూ ఎక్కడా నేలలేదు, గోడలు లేవు. అతను గాలిలో తేలిపోతున్నాడు. ఇది ఎక్కడ? ఇది చీకటి లోకం అని అంటుంటాడు. అంతలో ఒక్క గళం మళ్లీ వినిపించింది. ఆమె రూపం ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. నువ్వు చివరి బలి. ఒకసారి ఈ తలుపు మూసుకుపోయిన తర్వాత నేను పూర్తిగా స్వేచ్ఛ పొందుతాను అని అంటుంది. అప్పుడు అరుణ్ గట్టిగా అరిచాడు. నువ్వు నిష్కవా? ఆమె నవ్వింది. నిష్క కథ ఎప్పుడో ముగిసింది. కానీ నేను ముగియలేదు అన్నది. అయితే నువ్వెవరు అని అంటాడు. అప్పుడు ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి తన చెయ్యిని అతని నుదిటిపై పెట్టింది.
నేను చీకటి శాసనం. నా రాజ్యం తిరిగి మొదలైంది అని అంటుంది. అధికారి అరుణ్ చీకటి గాలిలో తేలిపోతూనే ఉన్నాడు. చుట్టూ ఎటుచూసినా సమస్తం శూన్యంగా ఉంది. ఆమె అతని ముందు తేలియాడుతూ మెల్లగా చిరునవ్వుతో ఇలా అంటుంది. ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో నీదే. అరుణ్ గుండె ఆగినంత పనైంది. నా లోకమా, ఇది ఏమిటి అని అంటాడు. ఆ చీకటిలో అతని ప్రతిబింబం కనిపించింది. కాని అందులో అతను మారిపోయిన రూపంలో ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎప్పుడో ఈ లోకానికి చెందినవాడివి. అరుణ్ నిశ్చేష్టంగా ఉన్నాడు. ఇది నిజం కాదు, ఇది అబద్ధం. అధికారి అరుణ్ చీకటి లోకంలో తేలిపోతూనే ఉన్నాడు. ఇంకా 5 నిమిషాలే అని ఆ ఆకారం గట్టిగా నవ్వింది. నువ్వు నిష్కవా అని అరుణ్ మళ్లీ ప్రశ్నించాడు. ఆమె తల ఊపింది. నాకు అనేక పేర్లు ఉన్నాయి, కాని నిష్క కాదు. అయితే నువ్వెవరు? ఆమె మెల్లగా ముందుకు వచ్చి ఆమె ముఖం పూర్తిగా బయటపడేలా చేసింది. ఆమె రూపం చూసి అరుణ్ గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే అది అతనిదే. నువ్వే ఈ చీకటి లోకాన్ని సృష్టించావు. ఇప్పుడు దీన్ని పూర్తిగా స్వీకరించు. అధికారి అరుణ్ ముందున్న రూపం చూసి అతని శరీరం గడ్డకట్టిపోయింది. ఆమె ముఖం అతనిదే. ఇది ఎలా సాధ్యం అని అతను గట్టిగా అరిచాడు. ఆమె చిరునవ్వుతో మెల్లగా అన్నది. నువ్వు నిజాన్ని ఇంకా అంగీకరించలేదు. నువ్వే ఈ చీకటి లోకానికి రాజు. అరుణ్ వెనక్కి తగ్గాడు. అయితే ఈ తలుపు తెరిచింది కూడా నేనేనా? ఆమె నవ్వింది. ఇప్పుడు అర్థమైందా? గదిలో గాలి గట్టిగా ఊపిరి ఆడినట్టయింది. చీకటి తలుపు నెమ్మదిగా మూసుకుపోతోంది. అధికారి అరుణ్ శూన్యంలో తేలిపోతూ ఉన్నాడు. చీకటి తలుపు క్రమంగా మూసుకుపోతోంది. ఆమె అతని ప్రతిబింబంలా కనిపిస్తున్న ఆ ఆకారం తన చెయ్యిని పైకెత్తి నవ్వుతూ ఇలా అన్నది. ఇది నీ చివరి అవకాశం. ఈ లోకం నీదే, లేకపోతే నువ్వు ఎప్పటికీ అదృశ్యం. అరుణ్ మెల్లగా వెనక్కి తగ్గాడు. ఇది నిజం కాదు. నేను చీకటి రాజు కాదును. అది నీకు తెలుసా, లేక తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఆమె ఉగ్రంగా ప్రశ్నించింది. ఆ తలుపు ఒక్కసారిగా బిగబిగమన్న శబ్దంతో మరింత మూసుకుపోయింది. అరుణ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఈ తలుపు మూసుకుపోతే తాను ఎప్పటికీ చీకటిలోనే మిగిలిపోతాడు. ఇది నీకు చివరి అవకాశం అని ఆమె గట్టిగా అరవగానే అరుణ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా తన శరీరం తేలిపోతున్నట్టు అనిపించింది. చీకటి తలుపు పూర్తిగా మూసుకుపోయింది. అధికారి అరుణ్ తన గదిలో కళ్ళు తెరిచాడు. అతనికి నిన్నటి సంఘటనలన్నీ ఒక కలలా అనిపించాయి. ఇది నిజమా, లేక కల అని అనుకుంటాడు. అప్పుడు అతను అద్దం వైపు చూశాడు. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అయితే ఆ ప్రతిబింబం చిరునవ్వుతో తల ఊపింది. అధికారి అరుణ్ ఆ రోజు నుంచి ఎల్లప్పుడూ తన ప్రతిబింబాన్ని చూసే భయం మొదలైంది. అతను ఏ అద్దం ముందు నిలబడినా అందులో అతనే కాదు, ఇంకొకరు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఒకరోజు రాత్రి అతను తను పనిచేసే పోలీస్ స్టేషన్లో ఒంటరిగా ఉన్నాడు. గడియారం 12 దాటింది. ఇది ముగిసిందని నువ్వు అనుకున్నావా? అతని వెనుక నుంచి అదే భయంకరమైన గళం మళ్లీ వినిపించింది. అరుణ్ ఒక్కసారిగా తిరిగి చూశాడు. గదిలో ఎవరూ లేరు. కాని ఆ అద్దంలో ఓ నీడ కదులుతోంది. అధికారి అరుణ్ అద్దంలో కదులుతున్న ఆ నీడను చూస్తూ ఉలిక్కిపడ్డాడు. ఇది ఎలా సాధ్యం? నేను ఇంకా ఈ భయంకరమైన ఆటలోనే ఉన్నానా? ఆ నీడ స్పష్టంగా మారింది. ఒక అమ్మాయి ఆకారం అద్దంలో కదిలింది. నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, కాని నేను నీ నుండి వెళ్లలేదు. అరుణ్ వెనక్కి తగ్గి గదిని వదిలివెళ్లేందుకు ప్రయత్నించాడు. కాని తలుపు ఒక్కసారిగా మునుముందు మూసుకుపోయింది. అద్దంలో ఉన్న ఆ ఆత్మ నెమ్మదిగా తన చేతిని ముందుకు చాపింది. అరుణ్ చూస్తుండగానే ఆ చేతి అద్దం బయటకు వచ్చి అతని భుజాన్ని పట్టుకుంది. ఇప్పుడు ఇది నీకు తప్పదు. ఒక్క క్షణంలో గది మొత్తం చీకటిగా మారిపోయింది. అరుణ్ను అద్దం నుండి వచ్చిన చేతి బలంగా లోపలికి లాగుతోంది. అతను ఎంత వదిలించుకోవాలని అనుకున్న ఆ శక్తి అతన్ని అద్దంలోకి లోపలికి లాగేసింది. అతను కేకలు వేసే లోపే అతను అద్దం లోపలికి లోతుగా దూకాడు. చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతడు చీకటి లోకంలో ఉన్నాడు. చుట్టూ ఎక్కడా వెలుతురు లేదు, కేవలం కరాళమైన చీకటి మాత్రమే. ఇక్కడికి స్వాగతం, అరుణ్. అదే భయంకరమైన గళం. నిష్క గళం, కాని మరింత బలంగా, మరింత భయంకరంగా ఉంటుంది. అతడు తల తిప్పి చూశాడు. నిష్క రూపంలో ఉన్న ఆ భయంకరమైన ఆత్మ అతని ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడిప్పుడే కథ ముగిసింది అనుకున్నావా? ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చీకటిని చీల్చేంత భయంకరంగా ఉంది.
ఇది నీ అసలైన శిక్ష ప్రారంభం. అరుణ్ వెనక్కి తగ్గాడు. ఇది ఏ లోకం? ఇక్కడ నుంచి బయటపడగలనా అని అనుకుంటాడు. ఆమె చిరునవ్వు పెరిగింది. చీకటి లోకంలోకి వచ్చినవాడు తిరిగి వెలుతురులోకి వెళ్లలేదు. ఆమె చుట్టూ చీకటి మరింత సాంద్రంగా కదులుతూ అరుణ్ వైపుగా దూసుకొస్తోంది. అరుణ్ చీకటి లోకంలో బంధించబడినట్టుగా అటు ఇటు చూశాడు. చుట్టూ ఎటుచూసినా అంతం లేని చీకటి మాత్రమే. నిష్క రూపంలో ఉన్న ఆ ఆత్మ అతని ఎదుట నిలబడి భయంకరంగా నవ్వుతూ ఉంది. ఇక్కడ నుండి ఎవ్వరూ బయటపడలేదు. నీకు కూడా అది సాధ్యం కాదు. అరుణ్ గట్టిగా అరిచాడు. నువ్వు నిష్కవేనా లేక ఇంకెవరో? ఆమె చిరునవ్వుతో ముందుకు వచ్చి, నిష్క గతం. కాని నేను శాశ్వతం. నేను చీకటి స్వరూపం అని గట్టిగా అరిచింది. ఒక్కసారిగా ఆమె రూపం మారిపోయింది. ఆమె శరీరం పొడవుగా, ఆకారాలు అస్పష్టంగా మారాయి. ఆమె కళ్ళు నల్లగా మెరుస్తూ చీకటిని మరింత కరాళంగా మార్చాయి. ఇక్కడ నువ్వు బలహీనుడివి. కాని నేను అంతులేని శక్తినైన చీకటి. అరుణ్ వెనక్కి తగ్గి ఆ చీకటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ చీకటి అతన్ని చుట్టుముట్టింది. ఇది నీకు చీకటి లోకం. ఇక్కడ నీ శక్తి పనిచేయదు. అరుణ్ గట్టిగా కళ్ళు మూసుకొని తన మనసును కేంద్రీకరించాడు. ఇది నా భయం మాత్రమే, నేను దీనిని ఎదుర్కొంటాను అని తనలోనే పట్టుదలగా చెప్పుకున్నాడు. ఒక క్షణంలో చుట్టూ కాంతి మెరుస్తూ చీకటి కొంత నిష్ప్రభంగా మారింది. నిష్క రూపం గట్టిగా కేక వేసింది. ఇది ఎలా సాధ్యం? ఈ లోకంలో వెలుతురు ఉండకూడదు. అరుణ్ తన గుండెలో ఉన్న ధైర్యాన్ని సేకరించాడు. నా భయమే నీ బలం. కాని నేను భయపడకుండా ఉంటే నువ్వేం చేయలేవు అని గట్టిగా అన్నాడు. అరుణ్ తన భయాన్ని జయించాలని సంకల్పించాడు. చుట్టూ చీకటి సాంద్రంగా కదులుతోంది. నిష్క రూపం భయంకరంగా మారుతోంది. నువ్వు భయపడకపోతే నేను అస్తిత్వంలో ఉండలేను అని నిష్క గట్టిగా కేకేసింది. అయితే నేను భయపడను అని అరుణ్ ధైర్యంగా సమాధానమిచ్చాడు. అతని గుండెలో వెలుతురు మెరిసింది. ఆ వెలుతురు చీకటిని చీల్చేస్తూ చుట్టూ ప్రకాశించింది. నిష్క కేకలు వేసింది. ఇది అసాధ్యం. ఈ లోకంలో వెలుతురు ఉండకూడదు. అరుణ్ ఒక అడుగు ముందుకు వేసి తన గుండెలో ఉన్న ధైర్యాన్ని మరింత కేంద్రీకరించాడు. ఇది నా లోకం, నాకే దీనిని కాపాడే శక్తి ఉంది. ఆ మాటలతో ఆ వెలుతురు మరింత కాంతివంతంగా మారింది. చీకటి పాకిన ప్రతిచోటా వెలుగుతో నిండింది. నిష్క రూపం క్రమంగా అలసిపోతూ చీకటిలో కలిసిపోయింది. ఇది ముగిసినట్టు అనుకోవద్దు, నేను తిరిగి వస్తాను నీ భయంతో అని ఆమె చివరి మాటలతో పూర్తిగా అదృశ్యమైంది. గది మొత్తం వెలుతురుతో నిండింది. చీకటి లోకం కరిగిపోయింది. అరుణ్ తన గదిలో కళ్ళు తెరిచాడు. అతని హృదయం ప్రశాంతంగా ఉంది. అద్దంలో తన ప్రతిబింబం చూస్తే అది సాధారణంగానే ఉంది. ఇది నిజంగా ముగిసిందా అని అతను అనుమానంతో అనుకున్నాడు. కాని ఇప్పుడు అతని హృదయంలో భయం లేదు. అతనికి తెలుసు, చీకటి కేవలం భయంలోనే ఉంటుంది. అరుణ్ చిరునవ్వుతో బయటకు అడుగు పెట్టాడు. ఇది భయాన్ని జయించిన ధైర్యగాథ. నిజమైన చీకటి మన హృదయంలోనిదే, దానిని ఎదుర్కొనడం వల్లే విజయం సాధించగలం. ఇది ముగింపు మాత్రమే కాదు, కొత్త ఆరంభం కూడా. ఇప్పటి వరకు ఈ కథను ఆస్వాదించినందుకు చాలా సంతోషం. ఈ నిష్కా కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి.